వాళ్ళకి నెగెటివ్స్ మాట్లాడుతున్న వాళ్ళకి మన సక్సెస్ ద్వారా సమాధానం చెప్పాలన్నా ఈ జూమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ జూమ్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాను. వెస్టేజ్లో లైఫ్ ఉందని డిసైడ్ అయ్యి చాలా డెడికేటెడ్గా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. చాలా మేడం కానీ సార్ని కానీ చూస్తే మేము ఇన్స్పైర్ అవుతుంటాం. ఎందుకంటే అంత ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారు. ఒక పక్క జాబ్ బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడే ఆగిపోయి మేము బిజీ అని చెప్పి ఆ భ్రమలో అక్కడే ఉంటున్నారు. జీవితం అనే నావ ముందుకు వెళ్ళకపోతున్నా కూడా అక్కడే ఆగిపోతున్నారు. కానీ ఇద్దరు సచివాలయ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా జీవితం ఇంకా ఇది సాధించింది కొంచెమే. చిన్న వయసులోనే జాబ్ కొట్టారు. కానీ ఇంకా బెటర్‌గా లైఫ్ లీడ్ చేయాలన్నా, మనం అనుకున్న డ్రీమ్ సాధించాలన్నా, ఈ సచివాలయం జాబ్ ద్వారా మనకు అవ్వదని గుర్తించి, వేస్టేజ్ ప్రాణం కంటే ఎక్కువ ప్రాణం పెట్టి కష్టపడుతూ సిల్వర్ డైరెక్టర్ అయ్యున్నారు. నెక్స్ట్ మంత్ గోల్డ్ అవుతున్నారు. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. సో లీడర్స్ మరొకసారి ఇంకెవరైనా యాడ్ అవ్వకుండా ఉంటే త్వరగా కాల్ చేయండి. ఓకే, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీలేఖ మహేంద్ర సాయి రెడ్డి. నేను మా సారు కొనకనమెట్ల మండలంలో సర్వేస్గా వర్క్ చేస్తున్నాము. ముందుగా మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్లో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన నా అప్లైనర్ సురేష్ సార్, ఆనంద్ సార్, రవి సార్, సాయన్న సార్, హేమ మేడంకి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. వెస్టీజ్ నా లైఫ్లోకి రాకముందు నా జర్నీ ఒక 10 మినిట్స్ నా జర్నీ ఒక 10 మినిట్స్ చెప్తాను లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, నేను, అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, చెల్లి, ఇలా మాది ఒకటి చిన్న కుటుంబం, ఒక రైతువారి కుటుంబం. ఇలాగా ఒక చిన్న పల్లెటూరు. ప్లస్ ఏంటంటే ఎక్కడా కూడా ఏంటంటే అమ్మాయిలకి చదివేందుకు అవసరం లేదు. 10th క్లాస్ వరకు చదివించేసి మ్యారేజ్ చేస్తే చాలు, వాళ్ళకి చదువు అవసరం లేదు అనే అటువంటి విలేజ్, చాలా చిన్న విలేజ్ అండి. అలాంటి విలేజ్ లో కూడా ఏంటంటే 10th క్లాస్ అయిపోయింది నాది. మన్నయ్య, ఎస్, హీజ్ మై హీరో. ఎప్పుడు కూడా మా అన్నయ్యకి ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి. అతనంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఎక్కడ కూడా మా విలేజ్ లో ఎడ్యుకేషన్ అనేది లేదు అమ్మాయిలకి. నాతోనే స్టార్ట్ అయింది. మా అన్నయ్య ద్వారా నాకు ఇలాగా ముందు గైడెన్స్ ద్వారా నాకు చదువుకునే అవకాశం వచ్చింది. 10th తర్వాత ఇంటర్ జాయిన్ అయితే మా నాన్నగారు ఎప్పుడు మ్యారేజ్ చేస్తారో తెలియదు, చదివినా కానీ యూజ్ అనేది ఉండదు అని చెప్పేసి 10th క్లాస్ అయిపోవడంతోనే పాలిసెట్ ఎగ్జామ్స్ రాసేసి డిప్లొమా జాయిన్ అయ్యాను. వెంటనే డిప్లొమా కంప్లీట్ అయ్యగానే డిప్లొమా అయితే 3 years అయిపోతుంది, తర్వాత ఏదైనా జాబ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసుకుంటా ఉండొచ్చు అనేసి ఇదిగా డిప్లొమా చేశాను. నెక్స్ట్ బీటెక్ జాయిన్ అయ్యాను. బీటెక్ జాయిన్ అయిన వెంటనే ఏంటంటే సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా నాకు తెలియదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకేమీ తెలియదు. మా అన్నయ్య గైడెన్స్ ఇచ్చి, మా అన్నయ్య ఇదిగో ఇలా ప్రిపేర్ అవ్వు, ఇలా చేసుకో అనేసి చెప్పున్నారు. అప్పటికి మ్యాచెస్ వస్తున్నాయి. మా నాన్నగారు మ్యారేజ్ చేయాలని ఇదిగా ఉన్నారు. నాకేంటంటే ఇదే అవకాశం. ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కానీ ఖచ్చితంగా నేను ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వలేకపోతే ఖచ్చితంగా నాకు అనేది లైఫ్ అనేది నేను చూడలేను అని చెప్పేసి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే అప్పటి వరకు నాకు తెలియదు, అంటే ఎలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది తెలియదు స్టార్టింగే. కానీ ఏంటంటే ఇది మిస్ చేసుకుంటే నేను ఇంకా లైఫ్ అనేది చూడలేను. ఎందుకంటే అప్పటికి ఇంట్లో వచ్చే మ్యాచెస్ అన్నీ కూడా మన్నయ్య మొత్తం కూడా రీజన్ అంటే ఏదో ఒకటి చెప్పేసి ఇది కాదు అంటానే వస్తా ఉన్నాడు. ఇంకా ఇదే ఎగ్జామ్ నేను నాకు లాస్ట్ అన్నట్లు
బీటెక్ చేస్తానే ఉన్నాను. చదువుకుంటున్నాను. ఎప్పుడు పడుకుంటున్నానో తెలీదు నాకే. ఒక 2, 3 అవర్స్ అంతే మాత్రమే నేను పడుకుంటున్నాను. ఎవరి కోసం ఇదే నాకు లాస్ట్ అవకాశం అన్నట్లు చదువుకున్నాను. ఓకే. ఇంకా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. జాబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌కి రమ్మన్నారు. రమ్మన్న విషయం కూడా నాకు తెలీదు. నేనేంటంటే ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకున్నానండి. అక్కడేంటంటే నేను చదువుకునే టైంలో ఏంటంటే మొబైల్స్ కూడా అలో లేదు. నేను ఎగ్జామ్స్ రాసాను. సెమిస్టర్ ఉంది. సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రమ్మని అన్నారని చెప్పేసి మా నాన్నగారు కాలేజ్ వరకు వచ్చే వరకు కూడా నాకు తెలీదు. ఇలాగా ఎగ్జామ్ రాసావు గదా! సెలెక్ట్ అయ్యావు. అన్న కాల్ చేశాడు. రెడీ అవ్వు ఒంగోలు ఎళ్దాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందని చెప్పే వరకు కూడా నాకు తెలీదండి. ఇంకా వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆహ్, నేను కష్టపడ్డాను. కానీ ఆహ్, తె అంటే తెలియదు. ఆహ్, అంటే ఇంత త్వరగా అంటే లైఫ్ అనేది సెట్ అవుతది. బీటెక్ కంప్లీట్ చేయకముందే జాబ్ వస్తదని కూడా నేను ఇంకా అనుకోలేదు. కానీ ఇదే లాస్ట్ అన్నట్లు ఆహ్, ఆహ్, ప్రయత్నించాను. డిసైడ్ అయిపోయి చేశాను. ఎవరి కోసం? నా కోసమే అని జెప్పేసి తిన్నానో లేదో, పడుకున్నానో లేదో అన్నట్లుగా నైట్ మొత్తం కష్టపడి చదువుకున్నాను. జాబొచ్చింది ఫైనల్‌గా. యెస్. ఇంక నాకేంటంటే నాకెటువంటి ఇబ్బంది లేదు. నాకు ఖచ్చితంగా 60 ఇయర్స్ నా లైఫ్ అసలకింక ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనేది నా మైండ్‌లోకి ఇంకొచ్చేసింది. మా నాన్నగారు చూస్తే చాలా చిన్న పల్లెటూరు. చుట్టుపక్క 10 ఊర్లో గూడా ఏంటంటే ఆహ్, అప్పటి వరకేంటంటే నన్ను చదివిస్తుంటే, "ఎందుకు అమ్మాయికి చదువు? ఏమన్నా జాబొస్తదా? ఎందుకు చదివిస్తున్నారు?" అనే ఇదిగా ఉన్న వాళ్ళు గూడా ఏంటంటే, నాకు జాబ్ రావడంతోటి అంతా మారిపోయింది. మా నాన్న, మా అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు. హ్మ్. నాకు జాబొచ్చేసింది. హ్యాపీ అనుకునే లోపే ఏంటంటే, అప్పటి వరకు కంఫర్ట్ జోను. ఏంటంటే మొత్తము ఆహ్, నా చదువుకుంటాను, కాలేజ్‌కెళ్ళేసొస్తాను. ఇంతవరకు మాత్రమే. కానీ జాబొచ్చింది. అందరితోటి మాట్లాడాలి. సర్వేస్ అంటే ఏంటంటే, పక్కన మొత్తం గూడా ఏంటంటే జెంట్సే ఉంటారు ఎక్కువ. వాళ్ళతోనే వర్క్ చేయాలి. వాళ్ళతోనే ఉండాలి. ఏదైనా గానీ డౌట్‌లున్నా గానీ ఆహ్, మొత్తం ఏంటంటే చుట్టుపక్కల జెంట్సే ఉంటారు. మాట్లాడాలి ఫస్టు ఖచ్చితంగా. కానీ అప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు లైఫ్ వేరు. కానీ ఏంటంటే ఖచ్చితంగా ఆహ్, ఇదే నా లైఫు. ఇటు అమ్ ఆహ్, ఎ ఇదే నా లైఫు. ఇంటికొస్తేనేమో అమ్మ, నాన్న చాలా హ్యాపీగున్నారు. అప్పటి వరకేంటంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు అందరూ హాస్టల్ నుంచి ఇంటికొస్తారు. హాలిడేస్ ఇచ్చారు అన్నట్లు నాకు కనీసం ఇంటికి గూడా రావాలనిపించదండి. ఎందుకంటే ఇంటికొస్తే మా నాన్న పొలం అని జెప్పేసి ఎప్పుడు గూడా ఖాళీగా ఉంచరు. మీ కష్టం విలువ తెలియకపోతే మీరు చదువుకోరు అని జెప్పేసి ఇ ఇంటికొచ్చినప్పటి నుంచి కూడా ఖాళీ ఉండదు. అలాగున్న లైఫ్ స్టైల్ ఏంటంటే, అలాగున్న లైఫ్ స్టైలు ఒక్కసారి జాబ్ రావడంతోనే ఏంటంటే, మా నాన్న కష్టపడ్డావు, సాధించావు. ఇంక నీకు ఏం అవసరం లేదు. ఇంక నువ్వు జస్ట్ ఆఫీస్ ఏదో చూసుకొనొస్తే చాలు అని జెప్పేసి అప్పటి వరకున్న మొత్తం లైఫ్ గూడా మారిపోయింది నాకు. చాలా అంటే చాలా హ్యాపీగున్నాను. కానీ ఇక్కడ ఆఫీస్‌కెళ్తే మాత్రం వీళ్ళతోటి ఖచ్చితంగా పబ్లిక్ తోటి మాట్లాడాలి. ప్లస్ ఏంటంటే నాకు వర్క్ ఏదైనా డౌట్స్ ఉన్నా గాని నా కొలీగ్స్‌ని అడగాలి ఖచ్చితంగా. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకా అసలు వాళ్ళతోనే వర్క్ చేయాలి, తినాలి. నాకు ఖచ్చితంగా వాళ్ళతోటి కంఫర్ట్‌గా అంటే మాట్లాడలేక, చేయలేక ఒక వారం 10 రోజులు నేను మధ్యాహ్నం అన్నం గూడా తినలేదు. ఎందుకంటే ఇబ్బందిగా ఉంది. నాకు అప్పటి వరకు ఉన్న ఇది లేదు. ఇప్పుడేంటంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి. కానీ అడ్జస్ట్ అవ్వలేక ఆహ్, ఇంక అలాగే ఇంకా లేదు. ఇంటికొస్తేనేమో నా అమ్మ, నాన్న హ్యాపీగున్నారు. ఇదే నా లైఫు. నేను ఇదే ఇంకా ఖచ్చితంగా నేను ముందుకెళ్ళాలి అని జెప్పేసి ఇంక కంటిన్యూ అవుతున్న టైంలోనే ఏంటంటే ఆహ్, జాబ్ ప జా జాబ్ అనేది పర్మనెంట్ అవుతదా? లేదా? అనే ఇదొచ్చేసింది. ఒక సైడ్ జూస్తేనేమో బీటెక్ కంప్లీట్ చేయలేదు. జాబ్ పర్మనెంట్ అయితేనేమో సచివాలయం జాబ్ వాళ్ళకిచ్చి మ్యారేజ్ చేద్దాము. లేకపోతే సాఫ్ట్‌వేర్ జాబ్ ఉన్న వాళ్ళకి చేద్దామని ఇంట్లో వచ్చేసింది. జాబ్ పర్మనెంట్ చేశారు. ఓకే. ఇంకా నాకర్థమైపోయింది. ఇంకా సేమ్ జాబ్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటాము. ఖచ్చితంగా నేను బీటెక్ కంప్లీట్ చేయాలి.
బీటెక్ కంప్లీట్ చేయాలి. మా అన్నయ్యని చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటామండి. ఒక్కగానొక్క అబ్బాయి అని చెప్పేసి నాన్న ప్రతి ఒక్క అన్నని చాలా బాగా చూసుకోవాలని ఇదిగా చిన్నప్పటి నుంచి ఉంటది. నాకు ఇప్పుడు ఏంటంటే సచివాలయం జాబు ఖచ్చితంగా పర్మనెంట్ అయింది. ఖచ్చితంగా సచివాలయం జాబ్ వల్లనే మ్యారేజ్ చేస్తామనేసి చెప్పారు. సేమ్ శాలరీ ఉంటది. ఖచ్చితంగా నేను మంచిగా చూసుకోవాలి అంటే ఏంటంటే నాకు ఈ జాబ్ కాదు, నాకు వేరే జాబ్ రావాలి. మంచిగా వేరే జాబ్ వస్తే ఇదే జాబ్ లో ఇద్దరం ఒకటే శాలరీ నేనేం చూసుకున్నట్లు బాగా ఆ సార్ని అనేసి అని చెప్పేసి నాకు ఆ మైండ్ సెట్ వచ్చేసింది. మ్యాచెస్ చూస్తున్నారు. మా సారు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే నేను కాలేజ్ కి మెయిల్ పెట్టేస్తున్నాను. ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. కానీ ఏంటంటే మా సారు ఖచ్చితంగా నన్ను ఆ ఒప్పుకుంటారు, మాట్లాడి మాట్లాడదాము అనేసి అని చెప్పేసి నమ్మకంతో మ్యారేజ్ కి ముందే మ్యాచెస్ చూస్తున్నప్పుడే ఏంటంటే యూనివర్సిటీకి మెయిల్ పెట్టేశాను రీజాయినింగ్ కి కాలేజ్ లో. పెట్టేసి మ్యారేజ్ అవ్వగానే మా సార్ని ఒప్పించుకున్నాను. అంటే సార్ నేను నేను బీటెక్ కంప్లీట్ చేయలేని ఒక మాట చెప్పడంతోనే ఖచ్చితంగా నేను మాట్లాడతాను ఇంట్లో అనేసి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు నెలకు ఒక 50,000 వస్తున్నాయి, ఇప్పుడు నీకు చదువుకోవాల్సినంత అవసరం ఏముంది అనేసి అన్నా కానీ మా సారు లేదు చదువుకోవాలి, చదువుకుంటది, ఇప్పుడు నేను ఉన్నాను కదా, మాకు అమ్మాయి చదువుకుంటేనే ఏదైనా కానీ ముందుకి రేపు ఏదైనా కానీ యూజ్ ఉంటది అనేసి అని చెప్పేసి మా సార్ ఇంట్లో మాట్లాడి ఒప్పించి నన్ను కాలేజ్కి పంపించారు అండి. కాలేజ్ అయిపోయింది. ఓకే, నా డ్రీమ్ బీటెక్ కంప్లీట్ చేయడం అనేది నా డ్రీమ్. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే, కానీ ఏంటంటే ఈ జాబ్ లో ఉంటే మాత్రము ఆ, ఇద్దరము కష్టపడతానే ఉండాలి. ఆ, నేను అనుకున్న లైఫ్ అనేది రాదు. నేను అనుకున్న లైఫ్ ఏంటంటే నేను కష్టపడాలి, మా సార్ని మంచిగా చూసుకోవాలి, మా సార్ వర్క్ చేయాలి. అదేంటంటే బర్డెన్ గా కాకూడదు. ఏంటంటే తను తను టైం అంటే ఏంటంటే తను సరదాగా జాబ్ చేయాలి కానీ రెస్పాన్సిబిలిటీగా జాబ్ చేయకూడదు. నేనున్నాను అనుకొని నేనున్నాను ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే టైంలోనే ఏంటంటే ఈ వెస్టిజా అనేది నా లైఫ్ లోకి రావడం జరిగింది. లీడర్స్ ఎలాగంటే ఒకరోజు సచివాలయంకి వెళ్ళేసి వచ్చేసారు మా సారు. వచ్చేసి ఇలా వెస్టీజ్ అంట ఎప్పుడైనా విన్నావా నువ్వు? ఆ మా మా సచివాలయంలో మహిళా పోలీసు ప్రీతి మేడం వాళ్ళ హస్బెండ్ సాయన సార్ వచ్చారు. ఇలాగా సచివాలయానికి వచ్చేసి వెస్టీజ్ అని చెప్పేసి చెప్పారు. నువ్వు ఎప్పుడైనా విన్నావంటే నాకు అసలుకి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, అసలుకి ఇలాగా డబ్బులు కట్టించేది అసలుకి ఇలాంటివి ఏమీ కూడా తెలియదు. అసలు వెస్టేజ్ అంటే ఏం తెలియదు. అసలు నాకు ఏది కూడా తెలియదు. అప్పుడు తెలియదు నాకు, ఏం తెలీదు అనేసి అని అంటే రేపు మేము మా స్టాఫ్ మేము ముగ్గురు వెళ్తున్నాము ఒంగోలు, చెప్పారు సారు, కానీ ఒంగోలు వస్తే క్లారిటీ వస్తుంది అనేసి మేము వెళ్తున్నాము అనేసి అని చెప్పేసి ఒంగోలు వెళ్ళేసి వచ్చారండి. ఒంగోలు నుండి వచ్చేటప్పుడు ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చారు. ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటున్నాము ఏంటి అనేసి అని చెప్తే ఇలాగ ఒక బిజినెస్ ఉంది, మనము ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు, బిజినెస్ ఉంది అనేసి అని చెప్పేసి ఇదిగో ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ సాయన్ సారు, రవి సారు, ఆనంద్ సారు అందరూ ఉన్నారు. ఇలాగ మొత్తం కూడా మాకు క్లారిటీ ఇచ్చారు. 3 జనరేషన్స్ అంటున్నారు అనేసి చెప్పారు. ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే బూట్ క్యాంప్ అనేసి అని చెప్పేసి కోటప్పకొండ వెళ్ళాలి. 2 రోజులు జరుగుతుందంట. కానీ నాకు ఆఫీస్ లో కుదరదు కాబట్టి ఆదివారం వెళ్తాను అనేసి అని చెప్పేసి ఆదివారం వెళ్ళేసి వచ్చేసారండి. వచ్చేసరికి 9:30, 10 అయింది. రాగానే వచ్చి మనము సెకండ్ ఏదైనా ఏదైనా అవకాశం ఏదైనా చేసుకుంటే బాగుంటది అనుకుంటున్నాము. అది ఇదే అవుతది ఖచ్చితంగా. నువ్వు ఒక మీటింగ్ కి రా అనేసి అని చెప్పేసి అని అన్నారు. నాకే అని చాలా బాగా చెప్పారు. ఇలా ఉంది, గాలిరెడ్డి సార్ ఉన్నారు అక్కడ బూట్ క్యాంప్ లో. ఆ వాళ్ళు ఏది ఆలోచించుకోకపోతే ఎందుకు దిగుతారు దీంట్లోకి? ఖచ్చితంగా బిజినెస్ అనేది బాగుంది, కాకపోతే మనం దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనేసి అని చెప్పేసి అన్నారు. నేనేంటంటే ఏదైనా కానీ ఫస్ట్ ఏదైనా విషయం ఏదైనా ఉన్నా కానీ మా అన్నయ్యకి షేర్ చేసుకోవడం అలవాటు. అది నాకు దీంట్లో మైనస్ గా అయిపోయి ఏంటంటే చెప్పాను మా అన్నయ్యకి. వెంటనే 9:30కి కాల్ చేసి మా అన్నయ్యకి చెప్పాను. అన్న ఇలా ఉంది అనేసి అని చెప్పగానే వెంటనే మా అన్నయ్య ఇవన్నీ అయిపోయింది, నేను చేసేసాను, ఆల్రెడీ అయిపోయింది, 10,000 కట్టించి ఇంతకు ముందు నాన్న ఇంకా ఇబ్బంది పడి ఉన్నాము మనము, ఆ, ఇదంతా నేను చేసున్నాను అనేసి అని చెప్పారు. కాకపోతే ఇంక చెప్పారు, ఇంక నేను ఇంకేం మాట్లాడలేదు. కాకపోతే ఇంక మా సార్ ఏమో లేదు బాగుంది, ఇలా సార్ గాలిరెడ్డి సార్ ఉన్నారు అనేసి అని చెప్తున్నారు.
కానీ నేనింకా ఎటు చెప్పలేక ఇంకా సరే నీ ఇష్టం అనేసి అని జెప్పేసి ఇంక నేను ఇంక దాని గురించి గూడా ఇంక ఇదేంటి అని గూడా నేనింక అడగలేదు. ఉదయాన్నే జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు. ఆహ్, అందరికి కాల్ జేసి చెప్తున్నాడు వెస్టీజ్ అని జెప్పేసి. నేనేంటంటే మా అన్నయ్య ఆ మాట అనేసరికి ఇంక తర్వాత ఇంకేందని ఆలోచించలేదు. తనని వద్దని చెప్పడానికి గూడా నాకు ఏం లేదు. ఎందుకంటే తనకి ఏదో క్లారిటీ వచ్చింది. నేనైతే ఆపకూడదు. కానీ నేనైతే ఇంకా నా నేనింకో స్టెప్ తీసుకోవడానికి ఒక మీటింగ్‌కి వెళ్ళడానికి నాకింక ఏమీ లేదింకక్కడ. ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటున్నాము. తర్వాత తనింకా మళ్ళీ సండే వచ్చింది. పొదిల్లో డీఎల్‌సీపీలో మీటింగ్ ఉందని జెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా 1 అవర్ ఉంటది అనేసని జెప్తున్నాడు. ఇంక అందుకని జెప్పేసి మా సార్ గూడా రమ్మని చెప్పలేదండి. నేనే 1 అవరే గదా! నేను వస్తా. నేను రావచ్చా? పర్లేదా? నేను వచ్చేనా అంటే ఖచ్చితంగా రా వెళ్దాము అనేసని జెప్పేసి పొదిలి ఫస్ట్ మీటింగు డీఎల్‌సీపీలో మీటింగ్ జరిగింది. పొదిలి డీఎల్‌సీపీలో మీటింగ్‌కి వెళ్ళినప్పుడేంటంటే, అక్కడ సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సారు, సాయం సారు ఇలాగ మొత్తం గూడా చెప్పారు. నాకక్కడ మొత్తం గూడా అర్థమైందేంటంటే హెల్త్, హెల్త్ ఆరోగ్యం అనేది మంచిది. ప్రొడక్ట్స్ అనేవి బాగున్నాయి. మంచిగా హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. వాడుకుంటే ఇబ్బందుండదు. అప్పటి వరకు నాకు ఆ మీటింగ్‌కి వెళ్ళకముందు గూడా ఎలాగుండేదంటే నా మైండ్ సెట్టు ఖచ్చితంగా ఏదేమైనా ఏ జాబ్ జేసినా, ఏది జేసినా గానీ ఖచ్చితంగా ఎంతో కొంత సేవింగ్స్ అయితే చేస్తాము. తర్వాత కానీ రిటైర్మెంట్ అయ్యే టైంకి మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం అనేదైతే ఉండదు. ఎందుకంటే ఈ ఫుడ్ స్టైల్ మారింది. ఎప్పుడు ఏదో ఒక టెన్షను, లైఫ్ స్టైల్ మారింది. ఆరోగ్యం అనేదైతే అసలకుండదు. ఎంత జేసినా ఆరోగ్యం లేకుండా ఏమి యూజ్ అనేది మాత్రం ఎప్పుడూ మైండ్‌లో ఉంటది. ఆ రోజు అక్కడ పొదిలి డీఎల్‌సీపీ మీటింగ్‌కి వెళ్ళిన తర్వాతేంటంటే మొత్తం చెప్పారు. అప్పుడు నా 3 జనరేషన్స్ ఇన్‌కము, ప్యాసివ్ ఇన్‌కము ఇదేమి లేదు కానీ ప్రొడక్ట్స్ అయితే మాత్రము మంచిగా బావుంటాయనేసి ఒక్కటే మైండ్‌లోకెళ్ళింది. ఇంకా ఆ రోజుతోటేంటంటే ఓకే. నువ్వు చెయ్యి బానే ఉంటది. సరే నువ్వు చేసుకో అనేసి చెప్పున్నాను. చేసుకో అని జెప్పేసి ప్రొడక్ట్స్ అయితే వాడుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆ మంత్‌లోనే వచ్చేసరికి హైమ మేడం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. యెస్. ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిందండి. రీస్టార్ట్ అయింది లైఫ్ అనేది. హైమ మేడం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. మా సార్ గూడా ఇంకొంచెం సీరియస్‌గా తీసుకున్నారు దీని గురించి. ఫోను జేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎప్పుడు వెస్టీజ్ అని అంటున్నారు. యాప్ ఓపెన్ జేస్తున్నారు. అంటే చేస్తున్నారు గానీ ఇంత ఎఫెక్టివ్‌నెస్ అనేది లేదు అప్పటి వరకు. చేస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా గూడా ఉన్నారు. ఏంటి అనంటే అక్క ఇలాగ బ్రాంజ్ డైరెక్టర్ అయింది. మనం గూడా ఇంకొంచెం సీరియస్‌గా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం గూడా డైరెక్టర్ అవుతాము అనేసనన్నారు. అది గూడా కొంచెం ఏంటంటే కొంచెం సీరియస్‌గానే చెప్పారు. నాకు గూడా ఎక్కడో ఏదో అనిపిచ్చింది. అక్క డైరెక్టర్ అయింది అనేసని జెప్పేసి ఆలోచిస్తున్నాడు. నేనున్నాను గదా! నేను ఉండగా ఈ ఆలోచన గూడా ఎందుకొచ్చింది అని జెప్పేసి వెంటనే నాకిలా హోమ్ మీటింగ్స్ ఉంటాయని తెలీదు. ఇలాగ జూమ్ మీటింగ్స్ కనెక్ట్ చేయాలని తెలీదు. ఇవేమీ తెలీదు. కానీ ఏంటంటే అప్పటికి ఏంటి అనేసని జెప్పేసి చెప్తే ఇదిగో మనకు ఫస్ట్ లైన్‌లో ఇలాగ శంకర్ సారు, రామయోగి సారు ఇలాగ మంచిగా యాక్టివ్‌గా లీడర్స్ వచ్చున్నారు. మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టేసి ఇంకా కొంత టీమ్ ఫార్మ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనము డైరెక్టర్ అవుతాము. హైమ అక్కలాగే అనేసని జెప్పేసి అన్నారు. నాకిప్పుడు ఇవన్నీ ఏం తెలీదు. కానీ ఏంటంటే సార్ ఆలోచిస్తున్నారు. నేనుండగా తనకి ఇది గూడా ఉండగూడదు అనేసని జెప్పేసి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. నా ఫ్రెండ్స్‌కి ఎప్పటికి థాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే నేను చెప్పిన మాట వాళ్ళు అంటే బిజినెస్‌లోకి రాకపోయినా గానీ, నేను చెప్పానని జెప్పేసి వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకుంటారు. ప్రతి నెల ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అది నేను ఫీల్ అవుతాననేది తెలీదు. నార్మల్‌గానే తెలీదు గానీ, ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటారు. అప్పటినుంచి గూడా స్టార్టింగ్‌లో నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. ఇంక ఈ హోమ్ మీటింగ్స్ ఇదేమీ లేదు. మొత్తం జాయిన్ జేశాను. ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. అలాగా కొంత టీమ్ రావడంతోటి ఏంటంటే, పాయింట్స్ అవ్వడంతోటేంటంటే ఆహ్, బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడంతోనేంటంటే ఆహ్, సింగరాయకొండ సింగరాయకొండ మీటింగ్‌కి వెళ్ళానండి. నా ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొని. వెళ్తే ఆ రోజేంటంటే అక్కడంతా అదే ఫస్ట్ మీటింగ్ నాకు సింగరాయకొండ. అక్కడంతా ఏంటంటే ఖాళీ లేదు. మొత్తము ఫుల్ క్రౌడు. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ అది. ఇంకా కూర్చోడానికి గూడా ప్లేస్ లేదు. కింద కూర్చోమంటున్నారు. కానీ ఏంటంటే, అప్పటి వరకు నాకు మైండ్‌లో ఉన్నదేంటంటే, నేను మా సార్ కోసం ఈ బిజినెస్ చేస్తాను. కానీ, ఈ కింద కూర్చోవడము ఇదంతా అయితే నా మైండ్‌లో అయితే లేదింకా. కూర్చోలేనని జెప్పేసి నా ఫ్రెండ్స్‌ని తీసుకొనెళ్ళాను. అలాగే నించొనున్నాను. నించున్నాను. నాకింకా ఫ్యాన్ లేదు. ఇంకా వాటర్ లేదు. ఇంక కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇంకా నాకు
ఇంకా నేను అక్కడ కళ్ళు తిరుగుతున్నాయి. నా ఫ్రెండ్స్ తీసుకొని ఇంకా వచ్చేసాను కిందకి. వచ్చేసి అలా ఇంకా మీటింగ్ అయిపోయింది. ఇంకా అలా తిరిగే టైంలో ఏంటంటే ఆనంద్ సార్ జస్ట్ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా ఆ, ఏ ఏది కూడా స్టార్టింగ్ అంటే ఎంత ముందుకు వెళ్ళినా కానీ వెనక వెనక బ్యాక్గ్రౌండ్ మనకి వెనక లైఫ్ అనేది అయితే మర్చిపోకూడదు ఏదైనా కానీ. ఎస్, అదే నాకు స్టార్టింగ్ ఈ బిజినెస్ లో. ఆనంద్ సార్ అప్పటికి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. నేను నా ఫ్రెండ్స్ కోసం అనేసి అక్కడే తిరుగుతా ఉన్నాను. సారు వాళ్ళతో మాట్లాడతానే బాగున్నావమ్మా అనేసి ఒక మాట అన్నారు. అనేసి అంటే నాకే ఏంటంటే ఎక్కడో చూశాను అన్నట్లు ఇంకా ఎస్ పొదిలి డిఎల్సిపి మీటింగ్ సార్ అని చెప్పేసి బాగున్నాను సార్ అనేసి చెప్పా. ఇంకా అలా అందరితోటి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ మీటింగ్ అయిపోవడంతోనే ఏంటంటే మళ్ళీ ఒంగోలులో మీటింగ్ జరుగుతుంది. ఇలాగా అన్న వాళ్ళు కాల్ చేశారు, ఇద్దరిని రమ్మన్నారు అనేసి అని చెప్పారు. నాకు అప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఇలాగ ఏదైనా చెప్పినా గానీ అన్న వాళ్ళకి మనం ఎలా తెలుసు అనేది నా మైండ్ లో ఉంది. కాకపోతే ఆ రోజు అలాగ అనడంతోనే ఏం, నువ్వు ఆనంద్ సార్ గుర్తొచ్చారు. ఎస్, అవును, అన్న వాళ్ళు ఇద్దరిని రమ్మన్నారు, వెళ్ళకపోతే బాగోదు, వెళ్దాము ఎలాగో సండేనే కదా అనేసి అని చెప్పేసి అన్నాడు. నాకు అప్పటి వరకు ఏంటంటే మైండ్ లో ఉందంటే ఆ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళి నించోవడము, అక్కడ ఫ్యాన్స్ ఏమి ఉండవు, నించొని అలాగే ఉండాలి, వాటర్ ఉండదు, అలాగే నించోవాలి అనేది మాత్రం మైండ్ లో ఉంది ఆ మీటింగ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత. కానీ ఏంటంటే అంత నెగిటివ్ లో కూడా ఏంటంటే ఒక పాజిటివ్ ఏంటంటే పొద్దున డిఎల్సిబిలో ఒకసారి మాత్రమే సార్ తోటి మాట్లాడింది కూడా లేదు. జస్ట్ వెళ్ళేసి వచ్చాము అంతే. సార్ తోటి మాట్లాడింది కూడా లేదు. బాగున్నావా ఒక్క మాట ఒక్కటి పాజిటివ్. మా సార్ ఇలాగ అన్న వాళ్ళు అడిగారు అనడంతోనే ఏంటంటే నాకు మీటింగ్ అంటే అంత నెగిటివ్ ఉండి కూడా ఏంటంటే ఆ ఒక్క పాజిటివ్. అవును, ఆ సార్ మాట్లాడారు కదా, గుర్తున్నాము, సరే వెళ్ళేసి వద్దాము సండేనే కదా అని చెప్పేసి, బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నాము, సన్మానం ఉంటది, వెళ్దాము అనేసి అని చెప్పేసి ఇద్దరం వెళ్ళాము. వెళ్తే అక్కడ చాలా అంటే చాలా కంఫర్ట్. కూర్చున్నాము, వాటర్ వాటర్ ఉన్నాయి, ఏసీ హాలు, ఫ్యాన్స్, ఇంకా ప్లస్ ఏంటంటే మా సార్ పక్కనే ఉన్నారు. ఇంకా నాకు ఇంకేం లేదు ఇంకా నాకు మైండ్ లో అంతా కంఫర్ట్ గా. సండే ప్రశాంతంగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేమన్నారు, స్విచ్ ఆఫ్ చేసేసాను, ప్రశాంతంగా ఉంది. ఇంకా మీటింగ్ స్టార్ట్ అయింది. చెప్తున్నారు అందరూ. ఆ, ఆమ్, మా గెస్ట్లు ఎవరంటే ఎంఎస్ఆర్ సారు, నాగేంద్ర బాబు సార్ అని చెప్పేసి వచ్చారు. స్టార్టింగ్ యథావిధిగానే ఉంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేసి చెప్పారో నాకు అసలు ఇంత పెద్ద బిజినెస్ ఇది, కళ్ళు చెదిరిపోయాయి నిజంగా చెప్పాలంటే. ఒకే ఒక్క మీటింగ్, ఎన్నో మీటింగ్లు లేదు, నాకు ఆ ఒక్క మీటింగ్ తోనే కనెక్ట్ అయ్యాను నేను. ఆ కళ్ళు చెదిరిపోయాయి. నేను అనుకున్నది ఇది కదా, ఎగ్జామ్స్ అనేసి అని చెప్పేసి కూర్చొని చదువుకుంటా ఉన్నాను. ఈ ఒక్క బిజినెస్ పట్టుకుంటే చాలు, ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదు మనము. ఈ ఒక్క బిజినెస్ అనేది ఎలా చేస్తున్నారు ఏందనేసి తెలుసుకొని చేస్తే చాలు అనేసి అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయిపోయానండి అక్కడే. మీటింగ్ అయిపోవడంతో ఏంటంటే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక కూడా నాకు ఇంక అసలు నిద్ర పట్టట్లేదు. ఇంత మంచిగా ఉంది బిజినెస్ అనేది. ఇప్పటి వరకు ఏంటంటే ఈ ప్రొడక్ట్స్, ఈ మీటింగ్ లో నించోవడం ఇది మాత్రమే ఉంది మైండ్ లో. కానీ ఆ మీటింగ్ కి వెళ్ళి వచ్చాక మాత్రము అసలు నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు. నైట్ మొత్తం కూడా ఏంటంటే నేను పడుకునేసరికి 3 అయింది. ఆ మీటింగ్కి వెళ్ళేసి వచ్చాక ఆ మీటింగ్ లోనే డిసైడ్ అయ్యాను, నాకు సక్సెస్ అనేది కొంచెం లేట్ గానే రావచ్చు, కానీ ఏదేమైనా కానీ ఇదే నాకు లైఫ్. ఏదేమైనా సక్సెస్ లేట్ గా వచ్చినా ఫాస్ట్ గా వచ్చినా ఏదైనా కానీ దీన్ని మాత్రం వదలకూడదు ఖచ్చితంగా. ఏదేమైనా కానీ నేర్చుకోవాలి, నేర్చుకొని ముందున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అలాగే చేయాలి అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను. బట్ ఏంటంటే టీం అనేది రావట్లేదు. ఎందుకంటే నేను దీంట్లో నేర్చుకోలేదు. సార్ వాళ్ళు అంటున్నారు ఏమనేసి, మీరు నేర్చుకోండి ఫస్ట్, నేర్చుకొని మీరు అసలు బిజినెస్ ఏంటనే తెలుసుకోండి అనేసి అని చెప్పి మీటింగ్స్ రమ్మంటున్నారు. కానీ నాకు ఎలా ఉందంటే మీటింగ్ అదే కదా, అదే చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు పద్దాక మీటింగ్స్ కి రమ్మంటున్నారు అనేది మాత్రం నా మైండ్ లో ఉంది. కానీ అక్కడ మీటింగ్ లో ఏం జరుగుతుంది అనేది మాత్రం నాకు అప్పుడు స్టార్టింగ్ లో అర్థం కాలేదు. కానీ మీటింగ్స్ అనేది మెయిన్. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటంటే మెయిన్ మీటింగ్సే అనేది కొంత జర్నీ చేస్తున్నాగా అర్థమైంది. ఖచ్చితంగా మీటింగ్స్ కి వెళ్ళాలి, మీటింగ్స్ లోనే మీటింగ్స్ కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారని. జూమ్ మీటింగ్స్ ఉదయం ఎంత ఎంత ఇదైనా, ఎంత లేట్ అయినా, ఏదేమైనా కానీ మార్నింగ్ జూమ్ మాత్రం అస్సలు మిస్ అవనండి. ఎందుకంటే మార్నింగ్ జూమ్ అనేది నిజంగా నేను ఈ సిస్టమ్ లో నిలబడడానికి మార్నింగ్ జూమ్ అనేది నాకు మెయిన్. అసలు
ఏ రోజు కూడా జూమ్ మిస్ అవ్వలేదు. నాకు వర్క్ ఇంట్లో ఆఫీస్‌లో వర్క్ ఏమైనా ఉండి కొంచెం లేట్ అయినా ఏదేమైనా జూమ్ మాత్రం ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. నేను సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళకుండా ఉన్నాను అంటే కూడా జూమే మెయిన్. నేను ఏదైనా వర్క్‌లో ఉండి ఏదైనా కొంచెం డిలే అయినా గానీ రవి సారు యెస్. రవి సార్ కాల్ చేస్తారు. నాకు అనిపిస్తుంటది. ఎందుకంటే ఏమని అనిపిస్తుంటదంటే, ఇంత టీమ్ వచ్చింది. ఇప్పుడు మనము అనే వ్యక్తి మనం లేకపోయినా గానీ అవుతది. ఖచ్చితంగా అవుతది. సార్ ఎందుకు కాల్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఆహ్, ఏదేమైనా చెయ్యాలి. ఖచ్చితంగా అంటే చెయ్యాలి అనేసి. కాకపోతే ఏంటంటే, నా మైండ్‌లో ఉందేంటంటే, నేను ఈ 2 బ్యాలెన్స్ చేసుకోలేక మా సార్ మీదకి బర్డెన్ పెట్టేస్తున్నాను. హ్మ్. బర్డెన్ పెట్టేస్తున్నాను. తనకు వర్క్ ఎక్కువైపోతుంది. నేను ఆ మైండ్ సెట్‌లో ఏంటంటే నేను అనుకున్నది మా సార్‌ని మంచిగా చూసుకోవాలని, చూసుకోవాలని. కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్ చేస్తుంటే ఏంటంటే తనకు బర్డెన్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే నేను కొంచెం డిలే చేస్తున్నాను బిజినెస్‌ని గూడా. చేస్తుంటే రవి సార్ ఎప్పుడు కాల్ చేసి లేదమ్మా ఖచ్చితంగా లైఫ్ ఉంటది. మంచిగా చేసుకోవాలి. నేనున్నాను గదా! నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా అనేసని జెప్పేసి ఎప్పుడు గూడా కాల్ జేస్తుంటారు రవి సారు. ఆహ్, ఇలాగ ఇంకా ముందుకు వెళ్ళే టైంలోనే ఏంటంటే, ఇంకా టీమ్ రావట్లేదు. అనేసి ఉంది. కానీ మాత్రం మీటింగ్స్ అయితే మాత్రం ఎప్పుడు గూడా మిస్ అవ్వలేదండి నేను. ఏదేమైనా గానీ నాకు ఖాళీగా ఉన్న టైంలో నాకు ఆహ్, ట ఆఫీస్ టైంలో ఆఫీస్ లేని టైంలో సండేస్ ఎప్పుడు గూడా నేను మీటింగ్స్ అయితే మిస్ అవ్వకుండా వెళ్ళేదాన్ని. యెస్. సాయన్న సార్ ఈ సిస్టమ్‌లోకి మేము రావడానికి సాయన్న సారే రీజను. మాకు మెయిన్‌గా మేము సిస్టమ్‌లోకొచ్చాక రవి సార్, ఆనంద్ సార్ హెల్ప్ చేశారు. కానీ సాయన్న సార్ అనే వ్యక్తి అసలు మేము సిస్టమ్‌లో లేనప్పుడు గూడా, మా సార్ కొంచెం డిలే చేసినప్పుడు గూడా ఎప్పుడు గూడా మమ్మల్ని వదలలేదు. ఎప్పుడు గూడా 3, 4 నెలలు అలాగే కంటిన్యూయస్‌గా కాల్ చేస్తానే ఉన్నారు. జూమ్ అటెండ్ అవ్వమని జెప్పేసి, మీటింగ్స్ ఉంది రమ్మని జెప్పేసి ఏది గూడా మమ్మల్ని ఎప్పుడు గూడా వదలలేదు. నిజంగా సాయన్న సార్ అనే వ్యక్తి లేకపోతే అసలకి ఈ సిస్టమ్‌లో నేను ఉండేదాన్ని కాదు. ఎందుకంటే సాయన్న సార్ ఒక నెల చూస్తారు. మనం ఎవరైనా గాని ఒక ఐడీ వేస్తే ఒక వారం జెప్తాం, 10 రోజులు జెప్తాము. కానీ సాయన్న సార్ కంటిన్యూయస్‌గా 3, 4 నెలలు కంటిన్యూగా ఫోన్‌లు చేస్తానే ఉంటారు. ఖచ్చితంగా ఈ సిస్టమ్‌లో నిలబడితే మీకు లైఫ్ ఉంటదమ్మా అనేసని ఎప్పుడు గూడా కాల్ జేస్తుంటారు. ఎప్పుడు గూడా నా లైఫ్ నా 3 తరాలు గూడా సాయన్న సార్‌కి రుణపడి ఉంటామండి. ఎందుకంటే అవకాశం ఇచ్చిన ఆ ప్లానెట్ మాత్రం ఎప్పుడూ మర్చిపోగూడదు. ఏదేమైనా గాని అనేసనేది ఎప్పుడు నా మైండ్‌లో ఉంటది. యెస్. ఆనంద్ సారు నిజంగా మార్నింగ్ జూమ్‌లో ఆనంద్ సార్ వాయిస్ మెయిన్. ఏదైనా గాని సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వడానికైనా గాని నేను స్టార్టింగ్‌లో నేను ఈ బిజినెస్ చేయాలి అనుకున్నాను. హోమ్ మీటింగ్స్ ఆ ఒంగోలు మీటింగ్‌కెళ్ళొచ్చాక హోమ్ మీటింగ్స్ చేయాలి. ఇలాగా జూమ్ ఉంటది. ఉదయాన్నే జూమ్ కనెక్ట్ చేపించాలి టీమ్‌ని అనేది మొత్తం ఒంగోలు ఎళ్ళొచ్చాక నాకు కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుంటుంటే అర్థమైంది. కానీ హోమ్ మీటింగ్స్‌కి స్టార్టింగ్‌లో ఏంటంటే ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళాలి అనేసని జెప్పారు. కానీ నాకేంటంటే నా మైండ్‌లో ఏంటంటే ఆనంద్ సార్ మాత్రమే ఉన్నారు ప్రెజెంట్ అయితే. యెస్. ఆనంద్ సారు మనతో మాట్లాడారు గదా! నాకప్పటికి పేరు గూడా తెలీదు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నారు గదా! ఈ సార్‌ని హోమ్ మీటింగ్స్‌కి కాల్ జేస్తావా? రమ్మంటావా? అనేసనంటే ఓకే అని జెప్పేసి ఆనంద్ సార్ నిజంగా నాకు ఆ రోజు తెలీదు ఏంటంటే ఆనంద్ సార్ ఇంత పెద్ద టీమ్ రన్ జేస్తున్నారని తెలీదు నాకు. నిజంగా తెలిసుంటే నేను ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ అడిగుండేదాన్ని గూడా కాదు. కానీ అడిగిన వెంటనే హోమ్ మీటింగ్స్‌కి ఎప్పుడు గూడా లేదమ్మా అంటే కుదరలేదు అనేది ఏ రోజు గూడా చెప్పలేదు. నేను హోమ్ మీటింగ్స్ అడిగిన వెంటనే గూడా కందుకూరులో, పొన్నలూరులో స్టాఫ్‌కి అందరికి కూడా అన్న సారు చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు గూడా రవి సారు, సాయన్ సారు, ఆనంద్ సారు, హైమ మేడం అందరూ గూడా ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. హైమ మేడం ఎప్పుడు గూడా కాల్ చేస్తుంటారు. ఇప్పటికి ఏంటంటే మనం ఏదైనా గాని ఊరకే రాదు శ్రీలేఖ ఏది గూడా సక్సెస్ ఖచ్చితంగా దీంట్లో నిలబడాలి మనము. ఈ మ మనం ఈరోజు ఈ ఇబ్బందుందని జెప్పేసి ఆగితే ఖచ్చితంగా ఇదే మన లైఫ్ అవుతది. ఖచ్చితంగా ఏదేమైనా ఇలాగే ముందుకెళ్ళాలని జెప్పేసి హైమ మేడం అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి గూడా మనం ఖచ్చితంగా కలిసి నడుద్దాము. ఏదేమైనా లేడీస్ మనం చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? ఖచ్చితంగా మనం చెయ్యాలనేసి హైమ మేడం ఎప్పుడు గూడా నాకు సపోర్ట్ జేస్తానే ఉంటది. ఒక సిస్టర్‌లాగా నిజంగా చాలా చూసుకుంటది. ఏదేమైనా గాని స్టార్టింగ్ నుంచి గూడా. ఇలాగ నా అప్లైనర్స్ అందరూ నాకు సపోర్ట్ జేస్తున్నారండి. నాకు మంచి టీమొచ్చేసింది. యెస్. ఫస్ట్ నాకు మెయిన్ లైన్‌లో వచ్చేసరికి శంకర్ సార్ నా టీమ్ మెంబర్, నా లైఫ్ లైనరు, ఒక ఆణిముత్యం నిజంగా చెప్పాలంటే.
సార్ వచ్చాక రామయోగి సార్ వాళ్ళు వచ్చింది. రామయోగి సార్ వచ్చాక ఇంకా టీమ్ తోటి ఎప్పుడు కూడా ఇది నా బిజినెస్ అనుకొని చేశారు వాళ్ళు ఖచ్చితంగా. ఏంటంటే వాళ్ళు ఇలాగ శంకర్ సారు, రామయోగి సారు, భూలక్ష్మి మేడము, అనంతలక్ష్మి మేడం, నాగమల్లేశ్వరి మేడం, కృష్ణవేణి మేడం ఇలాగ కొంతమంది టీం రావడం ద్వారా వెంగళరెడ్డి సారు మెయిన్, వెంగళరెడ్డి సారు ఎస్, ఇలాగ తక్కువ టైంలోనే వెంగళరెడ్డి సారు చాలా ఫాస్ట్ గా సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇలాగా చూసుకుంటే నాకు సెకండ్ లైన్ లో వచ్చేసరికి శివశంకర్ రెడ్డి సారు, అంజిరెడ్డి సారు, దుర్గా మల్లేశ్వరి మేడము, ధనలక్ష్మి మేడము, వీర నా రామాంజరెడ్డి సారు, ఏడుకొండల సారు, ఆంజనేయుడు సారు, సాయి కుమారి మేడము, ఇలాగ నా టీం మెంబర్స్ మొత్తం కూడా నాకు చాలా బాగా సపోర్టివ్ గా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎప్పుడు కూడా నా నా టీం మెంబర్స్ కి నేను ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉండి ఖచ్చితంగా వాళ్ళకి మంచి సక్సెస్ ఇప్పించాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మైసూర్ అనేది నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయం. మైసూర్ అనేది అప్పటి వరకు చేద్దాము ఖచ్చితంగా లైఫ్ ఉంటది అనేది అర్థమైంది. కానీ మైసూర్ అనేది మాత్రం నా లైఫ్ అనేది మారిపోయింది. ఖచ్చితంగా మైసూర్ మీటింగ్ కి ఎప్పుడైతే వెళ్ళానో నా నా మైండ్ సెట్ అనేది మారిపోయింది. మైసూర్ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మైసూర్కి వెళ్తే మైండ్ సెట్ మారుతుంది అనేసి అని చెప్పేసి చెప్తున్నారు. నేను జాయిన్ అయిన తర్వాత ఒకసారి మైసూర్ మీటింగ్ జరిగితే ఆ మైసూర్ మీటింగ్ అనేది నాకు మిస్ అయింది. ఆఫీస్ లో లీవ్స్ ఇవ్వరు అనేసి, అన్ని రోజులైతే ఇవ్వరు అని ముందే అనుకొని అప్పుడు నేను మిస్ చేసుకున్నాను. కానీ మైసూర్ వెళ్ళొచ్చిన లీడర్స్ చెప్తున్న మాటలు మాత్రం జూమ్ లో విని మాత్రం ఖచ్చితంగా మైసూర్ అనేది వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయి ఉన్నాను. మైసూర్ మీటింగ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, టికెట్ వేసుకున్నాను. కానీ మార్నింగ్ మైసూర్ రేపు వెళ్తాం అనగా ఈరోజు నైట్ సురేష్ సార్ జూమ్ మీటింగ్ పెట్టేసి ఇదిగో రేపు ఇలాగ ఉంటది, ఇవన్నీ తెచ్చుకోండి అక్కడికి అనేసి అని చెప్తున్నారు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ నేను ఏం చేస్తున్నాను. నేను ఈ బిజినెస్ చేస్తుందే మా సార్ కోసము. కానీ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తే తను ఇబ్బంది పడతాడు. 3 days అక్కడే, 3-4 days అక్కడే అయిపోతది. మా సార్ ఇబ్బంది పడతారు. ఇప్పటికే వర్క్ అనేది బర్డెన్ అయింది తనకి, నేను మేనేజ్ చేసుకోలేక ఖచ్చితంగా బర్డెన్ అయింది. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా వెళ్ళిపోతే తను చాలా ఇబ్బంది పడతాడు అని చెప్పేసి జస్ట్ ఆ ఫోన్ దగ్గరికి అలా వెళ్ళాను. రవి సార్ కాల్ చేస్తాను నేను, కాకపోతే ఆ 5,000 టికెట్ అనేది ఆ, పోతది, బస్ మాట్లాడామంటున్నారు, 3,000 వేస్తాను అయిపోతది, అంతటితోటి అయిపోతది, నేనైతే వెళ్ళను అనేసి అని చెప్పేసి ఫోన్ దగ్గరికి అలాగ వెళ్ళగానే మా సార్ ఒకటే మాట అన్నారు. హోమ్ మీటింగ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను ఇది మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే స్టార్టింగ్ నా లైఫ్ లో ఏంటంటే అలాగే నాటుకుపోయిన విషయం ఏంటంటే కందుకూరులో హోమ్ మీటింగ్, ఆనంద్ సారు హోమ్ మీటింగ్ కి వచ్చారు. నేను ఆఫీస్ వెంటనే స్కూటీ తీసుకొని కందుకూరు వెళ్ళాను. అక్కడ హోమ్ మీటింగ్ అయిపోయేసరికి ఆ రోజు కొంచెం లేట్ అయిపోయి 9-9:30 అయిపోయింది. అక్కడ కందుకూరులోనే 9-9:30 అయిపోయింది. మా సార్ మళ్ళీ నా కోసం మరిపూర్ నుంచి అగైన్ మళ్ళీ బైక్ తీసుకొని వచ్చేసారు. ఆ రోజు నాకు మైండ్ లో బాగా అలాగా ఉండిపోయింది అన్నమాట. నిజంగా మా సార్ ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నేను స్కూటీ మీద రావడం వల్ల మళ్ళీ మా సార్ ఈ టైంలో మళ్ళీ 9కి ఇక్కడికి వచ్చారు. ఇంటికి వచ్చి వెళ్ళేసరికి 11:30, 12 అయిపోయింది. ఒక పక్క చూస్తేనేమో ఆనంద్ సారు నిజంగా నా వల్లే అన్నకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఖచ్చితంగా నేను హోమ్ మీటింగ్ నేర్చుకోవాలి, ఇలా టైం సెట్ చేసుకోకూడదు, మా సార్ని నేను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని బిజినెస్ లోకి దిగాను. కానీ ఏంటంటే స్టార్టింగ్ లోనే మా సార్ కందుకూరు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఆ టైంలో కూడా నా కోసం మళ్ళీ ఇది ఏంటంటే నా మైండ్ లో అలాగే నాటుకుపోయింది. ఆనంద్ సార్ ఎస్ అవును, 9:30 వరకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సారు ఆ టైం వరకు ఉన్నారు. నేను హోమ్ మీటింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏదేమైనా నేను డిసైడ్ అయిపోయాను, ఆ రోజే డిసైడ్ అయిపోయాను. హోమ్ మీటింగ్ అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుంటున్నాను, నేనే చెప్పాలి, ఇది నా బిజినెస్. ఖచ్చితంగా నేననే వ్యక్తిని ఖచ్చితంగా దిగకపోతే చాలా లేట్ అవుతుంది. నేను అసలే పార్ట్ టైం గా చేస్తున్నాను. నాకు కుదిరి సార్ వాళ్ళకు కుదిరి మళ్ళీ నేను చెప్పాలనుకున్న వ్యక్తి కుదిరేసరికి సరిపోతుంది. ఖచ్చితంగా చేయలేని ఈ బిజినెస్. ఖచ్చితంగా ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, డిపెండ్ గా ఉండకూడదు. మా సార్ నిజంగా నేను ఇంకే రోజు కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్న వాళ్ళని నేను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకూడదు. నేను ఖచ్చితంగా హోమ్ మీటింగ్ చేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యాను. హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను.
నేను ఎప్పుడైతే హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశానో అప్పుడే నాకు ఇంకొంచెం ఫాస్ట్‌గా ఇంకొంచెం ఏదైనా నేర్చుకోవడానికి ఏదైనా గాని నాకు నాకు మైండ్‌లో రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు చెప్తుంటారండి, నేను ఏ రోజు గూడా ఇది నా బిజినెస్, ఇది ఏ రోజు గూడా ఇది అప్‌లైనర్ బిజినెస్ లేకపోతే డౌన్‌లైనర్ బిజినెస్ అని నేను ఏ రోజు గూడా అనుకోలేదు. ఇప్పుడు అడుగుతుంటారు, అప్‌లైనర్స్‌ని నువ్వు నాకేం చేసావు? లేకపోతే ఇంకోటి ఏదైనా ఉంటది. కానీ నాకు ఏ రోజు అది రాలేదు. ఇది నా బిజినెస్ అనుకున్నాను. ఏ ఏ టికెట్ అయినా గాని, ఏ ఒక్క టికెట్ కూడా ఇప్పటి వరకు నా అప్లైనర్స్ ని ఏ రోజు ఒక్క టికెట్ కూడా అడిగింది లేదు నేను. ఎందుకంటే ఇది నా బిజినెస్, నేనే చేయాలి. ఇప్పుడు ఈ రోజు నేను ఎలాగుంటానో రేపు నా నా టీమ్ మెంబర్స్, నా లైఫ్ లైనర్స్ కూడా అదే ఉంటారు. ఖచ్చితంగా నేను ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి లేకపోతే ఒక పాయింట్ల విషయం కూడా ఏది కూడా నేను అప్లైనర్స్ అడగకూడదు అనేసి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వర్క్ చేస్తున్నానండి. నిజంగా చెప్పాలంటే ఏ ఏ వర్క్ అయినా చేయడానికి, ఏ పనైనా చేయడానికి ఏంటంటే ఒక పర్పస్ అనేది ఉండాలి. ఆ రోజు నేను ఇప్పుడు ఇదంతా నా మైండ్‌లో ఉంది. నేనేందంటే ఆ రోజు నేను చెప్పాను గదా! ఇప్పుడు వె హోమ్ మీటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఆనంద్ సార్ ఇప్పుడు ఆ రోజు చెప్పారు. ఆనంద్ సార్ ఆ రోజు ఇబ్బంది పడ్డారు. మా సార్ ఇబ్బంది పడ్డారు. ఇది మైండ్‌లో ఉండేసి నేను ఇంటికొచ్చిన తర్వాత నేను ఏ రోజు గూడా నీకు ఇబ్బంది పెట్టను. ఖచ్చితంగా చేస్తాను. నేను డిపెండెంట్‌గా వర్క్ చేస్తాను. నేను ఏ రోజు గూడా నీ హెల్ప్ తీసుకోను అనేసని జెప్పాను. నేను ఆ రోజు రవి సార్ కాల్ చేద్దాము, టికెట్ క్యాన్సిల్ చేద్దాము అనేసని చెప్పి ఫోన్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో, మా సార్ ఒకటే మాట అన్నాడు. "ఆ రోజు కందుకూరు వెళ్ళొచ్చిన రోజు అన్నావు గదా! నేను ఆనంద్ సార్ లాగా డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తానని" జెప్పేసి, మళ్ళీ ఇప్పుడు "నువ్వు మైసూర్ వెళ్ళనంటున్నావు. మైసూర్ వెళ్తే మైండ్ సెట్ మారతదంటున్నారు. నువ్వు లైఫ్ అనేది ఖచ్చితంగా నువ్వు చేంజ్ చేస్తాను అనేసి చెప్పావు. ఇప్పుడు మైసూర్ వెళ్ళకపోతే ఎలాగవుతది? అన్నకి కాల్ చేస్తావు, టికెట్ క్యాన్సిల్ చేస్తావు బానే ఉంది. ఇంక నెక్స్ట్ ఏంటి?" అనేసని ఒకటే మాట అన్నారు. ఇంకా ఆగాను, ఆలోచించాను. నిజంగానే ఇబ్బందిగానే ఉంది. కానీ ఇది ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళకపోతే వచ్చే నష్టం ఎవరికీ ఏ నష్టము లేదు. వెళ్ళకపోతే నాకే నష్టము. ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని జెప్పేసి డిసైడ్ అయిపోయి, నిజంగా నేను ఇండిపెండెంట్‌గా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా మైసూర్ ఎళ్ళాలనేసి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా ఆలోచించుకున్నాను. ఆలోచించుకొని మైసూర్ వెళ్ళేసొచ్చానండి. నిజంగా మైసూర్ ఎళ్ళొచ్చాక నా లైఫ్ అనేది మారిపోయింది. కంప్లీట్‌గా మారిపోయింది. మైసూర్ ఎళ్ళొచ్చాక. దేనికైనా ఏ పనైనా చేయడానికి ఫస్ట్ ఏందంటే పర్పస్ ఉండాలి ఫస్టు. పర్పస్ లేకుండా మనం ఏ పని చేయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. ఏ టైంకి వెళ్ళాలి? ఒక 10కి వెళ్ళాలి. 10కి వెళ్ళాలంటే కరెక్ట్ టైంకి 10కి వెళ్తాను. అలా కాకుండా వెళ్ళాలి. ఎప్పుడో వెళ్ళాలి అంటే ఎప్పుడు గూడా ఎప్పుడు వెళ్తామో తెలీదు అనేది నాకక్కడ బాగా అర్థమైంది. ఇప్పుడు నాకేంటంటే నాకున్న పర్పస్సు ఏంటంటే మైసూర్ వెళ్ళొచ్చాక నిజంగా అప్పటి వరకు ఆనంద్ సార్ ఎప్పుడు చెప్తుంటారు జూమ్‌లో అన్నీ మైండ్ సెట్ మారాలి. లైఫ్ అనేది మీరు మారితేనే చేంజ్ అవుతది అనేసి అన్నీ చెప్తుంటారు. కానీ ఏందంటే అది మైండ్‌లోకి వెళ్ళలేదు. ఖచ్చితంగా మైసూర్ అయితే ఎప్పుడైతే వెళ్ళొచ్చానో ఎప్పుడు జూమ్‌లో చెప్తుంటారు గదా! సార్ వాళ్ళు ఇదే గదా! ఇది గదా! ఇన్ని రోజులు చెప్తుంటే ఎందుకు మైండ్‌లోకి వెళ్ళలేదు అనేసని జెప్పేసి నాకు నేనే క్వెషన్ చేసుకొని మైసూర్ వెళ్ళొచ్చాక మారానండి. నాకు పర్పస్ ఉంది. మా సార్‌కి ఈ రోజు కొంచెం వర్క్ బర్డెన్ అయ్యుండొచ్చు. కొంచెం టైమ్ స్పెండ్ చేయలేకపోవచ్చు. కానీ రేపనే రోజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ బిజినెస్‌ని పట్టుకొని వెళ్తే ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. లైఫ్ అనేది పూల బాట వేయాలి. మా సార్‌కి ఆహ్, నిజంగా చెప్పాలంటే తననింకా ఒక ఆహ్, పువ్వులాగా అసలు ఖచ్చితంగా అసలకి తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తనకి తన లైఫ్ స్టైల్ అనేది మారిపోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి ఫోన్స్ ఎప్పుడు ఏదో ఒక టెన్షను. ఏదైనా చేసినా గాని అది తినకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోయే ఇదుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఖచ్చితంగా మాత్రం తన లైఫ్ ఖచ్చితంగా మార్చాలి. మార్నింగ్ మోటివేషన్ ఆనంద్ సార్ చెప్తారు జూమ్‌లో. ఖచ్చితంగా మనమున్నామని జెప్పేసి మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా పడుకుంటారు అనేసని జెప్పేసి మా సార్ గూడా నేనున్నానని చాలా హ్యాపీగా పడుకుంటారండి. ఖచ్చితంగా నేనే వ్యక్తిని సాక్రిఫైస్ చేస్తే 3 తరాల జీవితం మారతది. ఖచ్చితంగా మా సార్‌కి మంచి లైఫ్ అనేది నేనివ్వగలుగుతాను. ఈ రోజు చాలా కొంచెం గూడా గాదు. చాలా బర్డెన్‌గానే ఉంది మా సార్‌కి. కానీ రాబోయే రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా ఈ లైఫ్ అనేది ఉండదు. ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యాను. ఏంటంటే నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా జేస్తాను. ఖచ్చితంగా చేస్తాను.
అంటే సక్సెస్ అనేది ఒక 1 మంత్ అటు ఇటు అవుతది గానీ ఖచ్చితంగా అయితే అవుతది. ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరు ఏదేమైనా గానీ నాకు సపోర్ట్ చేసే నా టీమ్ మెంబర్స్, నా లైఫ్ లైనర్స్ ఉన్నారు. నా అప్‌లైనర్స్ నిజంగా నేను ఏ రోజు గూడా వీళ్ళని మర్చిపోను. ఖచ్చితంగా వీళ్ళని ఖచ్చితంగా గెలిపించాలి. నన్ను నమ్ముకొనొచ్చిన నా టీమ్ మెంబర్స్ నన్ను గెలిపించాలి అని జెప్పేసి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నానండి. యెస్. ధనలక్ష్మి మేడం. ధనలక్ష్మి మేడం ఎప్పుడైతే వచ్చారో నా టీమ్‌లోకి టీమ్ వైబ్రేషన్ అనేదే మారిపోయింది. నిజంగా మేడంకనేది ఈ ఇదనేది అవసరం లేదు. అంటే ఈ బిజినెస్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మేడం ఆల్రెడీ సెటిల్ 3 ఇల్లులున్నాయి, 4, 5 బ్యానీలున్నాయి. బయట బిజినెస్ ఉంది. మళ్ళీ అగ్రికల్చరు ఇంత సెటిల్డ్ లైఫ్ అన్నమాట మేడం గారిది. నిజంగా మేడం వస్తారని నేను అనుకోలేదు. కానీ మేడం గారేంటంటే వచ్చిన అవకాశాన్ని ఏ అవకాశం గూడా వదులుకోకూడదు. ఖచ్చితంగా నేను రావడం వల్ల నలుగురు జీవితాలు మార్చొచ్చు అని జెప్పేసి ధనలక్ష్మి మేడం గారొచ్చారు. ధనలక్ష్మి మేడం గారు ఎప్పుడైతే రావడం జరిగిందో నా టీమ్ వైబ్రేషనే మారిపోయిందండి. నన్ను నమ్ముకొనొచ్చిన మేడంని ఖచ్చితంగా నేను నిలబెట్టాలి అని జెప్పేసి డిసైడ్ అయిపోయి వర్క్ చేస్తున్నాను. మేడం రావడంతోనే ఇలాగే రామాంజిరెడ్డి సారు, నాగవేణి మేడము ఇలాగ మొత్తం నా టీమ్ మెంబర్స్ మొత్తం గూడా వైబ్రేషన్ అనేది మారిపోయింది. నిజంగా మేడం అనే వ్యక్తి ఉండడం వల్ల ఒక నెల సక్సెస్ అవుతాను. కానీ ఒక నెల ముందే అవుతాను. ఖచ్చితంగా ఇంకా ఇంకొంచెం మంచిగా ఎట్టి పరిస్థితుల్లో నా చెక్కు ఆగినా పర్లేదు. వాళ్ళ కోసం ఖచ్చితంగా వర్క్ చేయాలనేసి అని జెప్పేసి నేను డిసైడ్ అయిపోయి ఉన్నానండి. దుర్గా మల్లేశ్వరి మేడం రావడంతో నాకు విజయవాడలో టీమ్ అనేది స్టార్ట్ అయింది. ఇలాగ నాకు నా టీమ్ మెంబర్స్‌ని ఖచ్చితంగా ఏదేమైనా గానీ నేను చెక్ తీసుకున్నా, తీసుకోకపోయినా వాళ్ళ సక్సెసే నా సక్సెస్ అనుకోని వర్క్ చేయాలనేసి డిసైడ్ అయిపోయి ఉన్నాను. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఆహ్, లీడర్స్ నేను చెప్పిన టెస్టిమోనీలో పాజిటివ్ తీసుకోండి. నెగెటివ్ ఏదైనా ఉంటే వదిలేయండి. ఏం మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్లైనర్స్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాక్ టు మై హోస్ట్. మేడం డ్రీమ్స్ చెప్పలేదు. నెక్స్ట్ డ్రీమ్స్. డిసెంబర్‌కి. నెక్స్ట్ డిసెంబర్‌కి 1,00,000 తీసుకొని కార్ తీసుకోవాలనేసి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. ఖచ్చితంగా అవుతది. ఖచ్చితంగా నేను డిసైడ్ చేశాను. ఓ ఖచ్చితంగా ఏంటంటే డిసెంబర్‌కి నా లైఫ్ అనేది చేంజ్ అవుతది. ఈరోజు ఉన్నట్లు కాదు. ఈరోజు ఒక ఫెస్టివల్ వచ్చినా గానీ ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఫెస్టివల్ వచ్చింది. ఈరోజు ఆగుదాం అనుకుంటున్నాం. కానీ నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాకేంటంటే నా గోల్ ముందు కనిపిస్తుంది. నెక్స్ట్ డిసెంబర్‌కి ఏమవ్వాలి? ఖచ్చితంగా నేను కార్ తీసుకోవాలి. కార్ అనేది నా డ్రీమ్. మా సార్‌ని అసలు మంచిగా చూసుకోవాలి. పర్పస్ ఉంది. ఖచ్చితంగా నాకు పర్పస్ ఉంది. నాకు కనిపిస్తుంది. నాకు నిద్ర పట్టట్లేదు. నిజంగా చెప్పాలంటే నా డిసెంబర్‌కి ఖచ్చితంగా అవుతాను. ఖచ్చితంగా 1,00,000 తీసుకుంటాను. కార్ తీసుకుంటాను. ఖచ్చితంగా అదే విజన్ మీద నేను ముందుకెళ్ళి వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ గ్రేట్ రవి సార్. టెస్టిమనీ. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ టెస్టిమనీ. చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం పర్సనల్‌గా నేనైతే. మీ టెస్టిమనీ నాకు కనెక్ట్ అయిన విషయాలు మేడం మీకు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటం, అదేవిధంగా మీరనే వ్యక్తి మీ అన్నయ్య ద్వారా మంచి ఎడ్యుకేషన్ చేసి గవర్నమెంట్ జాబ్‌కి సెలెక్ట్ అవ్వటం ద్వారా మీ ఊర్లో మహిళలు చదువుకోవటానికి మీరు ఇన్స్పైర్ అయ్యారు మేడం. సో గ్రేట్. ఈ జూమ్ వేదిక ద్వారా మీ అన్నకి మీ బ్రదర్‌కి సెల్యూట్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే మీ ఫాదర్ స్థానం అనేది మీ అన్నయ్య మీ దగ్గర భర్తీ చేశారు. ఎందుకంటే మీ ఫాదర్‌కి ఎడ్యుకేషన్ తెలియనప్పటికీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి పోకూడదు. చదువెందుకు? ఏదో 10 దాకా చదివించి మ్యారేజ్ చేసుకోవాలని చేస్తే పోతది కదా! అని అలాంటి ఊర్లో, అలాంటి ఫ్యామిలీలో పుట్టిన మీరు మీ అన్నయ్య ద్వారా నిజంగా మీరన్నట్టు మీ బ్రదర్ హీరోనే. మీ అన్నయ్య ద్వారా మీ అన్నయ్య సపోర్ట్‌తో తనిచ్చిన అష్యూరెన్స్‌తో మీరు ముందుకెళ్ళి గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా గ్రేట్ మేడం. అదే విధంగా స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను మేడం. సార్‌ని గాని, మిమ్మల్ని గాని చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఇద్దరికీ రావటం చాలా గ్రేట్. అదే విధంగా నాలాంటి వాళ్ళైతే ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి గదా! ఇంకొక వర్క్ అని ఇంకొక ఆలోచన కూడా ఉండదు. రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు పూర్తిగా. ఎంజాయ్‌మెంట్ చేయటానికి చూస్తా ఉంటారు. కానీ నాకు పరిచయమైన దగ్గర నుంచి చాలా ఉందాతనంగా గవర్నమెంట్ జాబ్ అనేది తలకెక్కించుకోకుండా చాలా వినయంగా, విధేయతగా ఉంటారు మేడం. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల గూడా. చాలా వినయంగా. ఎప్పుడు కాల్ చేసినా, "అమ్మ ఇలా మీటింగ్ ఉందంటే, అన్న వస్తామన్నా, టికెట్ అమౌంట్ ఎంత?" అని చెప్పి వెంటనే కొట్టేస్తారు. అది ఎంతైనా, ఎప్పుడైనా ఆలోచించరు. వీలుందంటే, "అన్న వస్తామన్న ఎట్టి పరిస్థితుల్లోనే" అని చెప్పేసి.
ఇంకోటి మేము అప్లయన్స్ ఏది చెప్పినా కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్ మాత్రమే తీసుకొని చేద్దామన్నా, మీరు ఎలా చెప్తే అలా నేను మీతో నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇద్దరం అని ఎప్పుడు కూడా మీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అందుబట్టి చాలా మేము ఇన్స్పైర్ అవుతుంటాం ఈ విషయాల్లో. అదేవిధంగా ఈ జూమ్ ద్వారా చెప్పాలంటే అమ్మా, వెస్టేజ్ ద్వారా ఒక మంచి చెల్లి నాకు దేవుడు ఇచ్చాడనమాట. ఎందుకంటే మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ లాగా చూడడం, అమ్మ మేడం కానీ మిమ్మల్ని కానీ భూలక్ష్మి మేడం కానీ అందరిని కూడా, ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ దేవుడు మాకు ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ లాగా చూశాం కాబట్టే మేము సక్సెస్ అవటం కాదు, అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ ఆనందంగా ఉండాలి. మనతో జర్నీ చేసిన వాళ్ళు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అయినట్టని ప్రతి ఒక్క వ్యక్తిని సక్సెస్ చేయడానికి మేము చూస్తూ ఉంటాం. నిద్ర లేచిన దగ్గర నుంచి ఆనంద్ సార్ కానీ నేను కానీ ఇంకా టీంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి మార్పులు తీసుకొస్తే మనం నమ్ముకున్న టీం ముందుకు వెళ్తాం, మనం ముందుకు వెళ్తాం అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు మేము ఎగ్జామిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందువల్ల ఈ చిన్న సక్సెస్ అనేది వచ్చింది. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారా మేడం, ఆ డ్రీమ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే అంత డెడికేషన్ గా ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నారు మీరు. అది కాక అప్లయన్స్ ఏది చెప్తే అది గుడ్డుగా ఫాలో అవుతున్నారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మధ్యలో చాలా నెగిటివ్స్, చాలా మంది లీడర్స్ చాలా నెగిటివ్స్, ఈవెన్ నాతో సహా కూడా కొన్ని కొన్ని విషయాలు నెగిటివ్స్కి వెళ్తుంటాం. కానీ మీ విషయంలో ఎక్కడా కూడా నెగిటివ్స్ అని నా దగ్గరకు ఎప్పుడు రాలేదు. అన్న పలానా డౌన్లైనర్ ఇలా చేస్తున్నారు, లేదంటే అప్లైనర్ నాకు ఇలా చేస్తున్నారని ఎప్పుడూ లేదు. అన్న నేనే చేయలేకపోతున్నాను, నేనే టీం సపోర్ట్ చేయలేకపోతున్నాను, అన్న మీరు చెప్పింది నేను ఫాలో అవ్వలేకపోతున్నాను బాధపడుతుంటారు. లేదమ్మా, మీరు బిజీ లైఫ్లో ఉండి కూడా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ సెక్టర్ ఇప్పుడు గమనిస్తున్నాం, మామూలుగా అయితే వెస్టేజ్ చేయలేని పరిస్థితి, కానీ ఉన్న టైంని మీరు వినియోగించుకొని చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ సర్వే అని చాలా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు బయట గవర్నమెంట్ జాబ్లో. కానీ అది ఎక్కడా కూడా ఆ ఇంకా అక్కడితో ఆగిపోకుండా వెస్టేజ్లో లైఫ్ ఉంది, చాలా మందికి మనం అసూరెన్స్ ఇచ్చాం. మనం వెస్టేజ్ గవర్నమెంట్ జాబ్ ఎలా అయితే మనం హార్ట్ఫుల్గా చేస్తున్నాం, అదేవిధంగా వెస్టేజ్ కూడా చేసే ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ప్రాణం పెట్టి చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, మీరు సక్సెస్ అవ్వాలి. మీరు సక్సెస్ అవ్వడానికి మా వంతు పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడు మామాట పడవద్దు. ఈ జూమ్ ఎదుగు ద్వారా ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నాం. ఎందుకంటే టీం చాలా పెద్ద అయినాయి కాబట్టి కొంతమందికి ఎక్కువ సార్లు కాల్ చేయలేకపోతుంటాం. మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీ దృష్టిలో ఏదైనా ఇబ్బంది పడుతున్నా మా దృష్టికి తీసుకొస్తే అది భరించడానికి, అది సాల్వ్ చేయడానికి ఆనంద్ సార్ గారు నేను కానీ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మేడం. మంచి టీంలో ఉన్నారు, మంచి అప్లయన్స్ మీకు సపోర్ట్గా ఉన్నారు. అందరం కూడా కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మన గ్రూప్ లోగో చూడండి మేడం, ఫ్యామిలీ ఆఫ్ యూనిటీ అండ్ విజన్ అండ్ విక్టరీ అనమాట. ఆ క్యాచ్ ను పట్టుకొని ముందుకు వెళ్దాం, గెలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. సాయి సార్ ఉన్నారా మేడం? థ్యాంక్ యూ రవి సార్. ఉన్నారు సార్. నిజంగా సార్ మీ ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే ఈ ఈ అంటే వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ కి రావాలి. దీంట్లో కూడా ఏంటంటే బయటికి రావాలి అంటే ఇబ్బందిగా ఉంది. కానీ ఏంటంటే మీరు చెప్తారు నేను ఇంత సైలెంట్ గా ఉండేవాన్నమ్మా, ఇలా మారాను అనేసి అని చెప్పారు. నాకు ఎప్పుడు కూడా అదే, ఎప్పుడైనా కానీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాలేకపోతే ఒకటే అనుకుంటాను, ఏమనంటే రవి సారు ఇలాగ ఏంటంటే ఇంత సైలెంట్ గా ఇలాగ ఉండే వ్యక్తి ఇలాగ మారారు, ఎవరి కోసం లైఫ్ మారుతుంది, ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది మనం మారితే అనేసి అని చెప్పేసి ముందుకెళ్లారు. నేను మారడానికి నేను కొంత మారున్నాను ఆల్రెడీ. అంత చేంజ్ అయితే అంటే ఇప్పటికిప్పటికి అనేది అంత సైలెంట్ గా అయితే లేను. ఖచ్చితంగా నేను కొంచెం మారితే కొంచెం సక్సెస్ తీసుకోగలను. నిజంగా రవి సార్ అంత సైలెంట్ అయితే కాదు, ఖచ్చితంగా అన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్ళాలి అనేసి అని చెప్పేసి నిజంగా ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ కూడా మీరే రవి సార్ నాకు ఇన్స్పిరేషన్. సార్ అనే కంటే అన్న అనే వస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా నేను ఏంటంటే కొంచెం బర్డెన్ గా ఫీల్ అవుతున్నాను. వర్క్ అనేది నేను కొంచెం డీలే అయిందంటే నాకు బిజినెస్ లో ఏంటంటే మా సార్ బాగా చూడలేక నేను కొంచెం డీలే చేస్తాను. ఆ డీలే చేసిన దానికి కూడా మా సార్ ఏమంటారంటే ఒకటే మాట అంటారు, ఆనంద్ సార్ రవి సార్ ఇద్దరు కృష్ణార్జున్ లాగా ఇద్దరు ముందుకు వెళ్తున్నారు, ఇప్పుడు వాళ్ళని పట్టుకొని వెళ్ళలేకపోతే మళ్ళీ మనం బిజినెస్ చేయలేము, నువ్వు నన్ను ఆ గురించి ఆలోచించొద్దు, ఫస్ట్ వాళ్ళతో పాటు ఖచ్చితంగా వాళ్ళతోనే వెళ్ళాలి మనం అనేసి ఒకటే మాట చెప్తారు సార్. నిజంగా మీరే నా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మరోసారి చెప్తున్నాను, అప్లైనర్ అన్నగా మీకు ఎప్పుడు తోడు ఉంటాం. ప్రతి బాధలో అన్ని విషయాలు మేము సపోర్ట్ చేయడానికి ఎంత దూరమైనా ఎంత కష్టమైనా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మహేందర్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేంద్ర రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉంది మేడం ఈ స్థాయికి ఎదగటం, జూమ్ ఇచ్చే స్థాయికి? ఇంత చాలా ఈ హ్యాపీగా ఉంది జర్నీలో సార్. మీరు ఎదుర్కొన్న సమస్యలు పర్సనల్ గా కొన్ని మేడం కూడా షేర్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సార్ సందర్భాలు ఇది మీరు ఎలా అనుకున్నారు? ఏదైనా సార్, ఆనంద్ సార్, రవి సార్, మీ ఇద్దరి వల్లే సార్ మాకు ఈ సపోర్ట్ సార్. మీ సపోర్ట్ వల్లే మేము ఈరోజు ఈ చిన్న స్థాయికి రావడం, కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే సార్. మీరు ఇచ్చిన మార్గంలోనే మేము వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడన్నా ఈ నెగిటివ్స్ కానీ లేదంటే ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆ, చాలా మంది నో అన్నప్పుడు ఇది ఇంకెందుకు మనకెందుకు అనిపించిందా ఇప్పుడన్నా? లేదు సార్, అనిపించలేదు సార్. అంటే ఫస్ట్ టైం మీటింగ్ వచ్చినాక అసలు ఇదేందో తెలుసుకున్నాం సార్. ఆ, ఒకటి సక్సెస్ అన్నది, ఫెయిల్యూర్స్ అనేవి మనకి వస్తా ఉంటవి. ఇవన్నీ దాటుకున్నాక ఫైనల్ గా సక్సెస్ వస్తుందని ఒకటి అనుకున్నా సార్. ఇంకా అదే మైండ్ లో ఫిక్స్ అయింది సార్. ఏది వచ్చినా సరే, నెగిటివ్ వచ్చినా అది సక్సెస్ కి ఒక స్టెప్ లాగా, ఆ స్టెప్ చేసుకొని సక్సెస్ కోసం వెళ్దాం. మీరు చెప్పిన అలానే ఫాలో అవుతూ వెళ్ళాను సార్. ఎక్సలెంట్. ఏదొచ్చినా అంతు చూడాల్సిందే, విజయం చేరాల్సిందే. ఎక్సలెంట్ సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్? నాకు 19 సంవత్సరాలకి వచ్చింది సార్. 19 సంవత్సరాలకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అవును సార్. ఎక్సలెంట్. ఆ సమాజం ఎలా ఉంటుందో కూడా పూర్తిగా అవగాహన లేదు, ఎడ్యుకేషన్ అయిపోయింది, వెంటనే జాబ్ వచ్చింది. అవును సార్, అట్లా ఎడ్యుకేషన్ అయిపోగానే వెంటనే వచ్చేసింది సార్. ఎక్సలెంట్. ఎక్కడన్నా నాలాంటి వ్యక్తి అయితే సినిమాలో లేదా 2020 మ్యాచ్లు చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. కానీ చాలా బాధ్యతగా ఇంట్లో మీరు ఒక్కలే కాబట్టి చాలా బాధ్యతగా చిన్నప్పటి నుంచే కష్టాలు ఇవన్నీ చూశారు కాబట్టి జాబ్ అనేది చిన్న వయసులో వచ్చినప్పుడు కూడా అది ఎక్కడ తలకెక్కించుకోకుండా ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళాలని ఎప్పుడు కూడా మీరు ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. మంచి సక్సెస్ తీసుకోవాలి. చివరిగా మీ మాటల ద్వారా టీంకి ఏమైనా చెప్తారా సార్, సాయి సార్? నేను చెప్పేది ఒకటే సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సార్, అన్ని దాటుకొని ఫైనల్ గా మన గమ్యం చేరాలి. ఇదే సార్ నేను అనుకుంటాను సార్. మన ఫీల్డ్ లోకి వెళ్ళంగానే చాలా ఒకటి చెప్తాను సార్. మన ఫ్రెండ్ ఉంటారు, అదే నేను ఇవి చాలా చూశాను, ఇవి డబ్బులు కట్టే అంటారు, ఇవి నీ వల్ల కాదు అంటారు. కాకపోతే మీటింగ్ వెళ్ళింది నేను, ఇది తెలుసుకున్న నేను, ఈ జూమ్లకు వింటుంది నేను, ఇది ఏంటో తెలుసుకుని నేను కాబట్టి నేను అనేది అతను ఆగకూడదు సార్. మనం అడుగుతుంది తెలియని వ్యక్తిని అడుగుతున్నాం, అతని దగ్గర తప్పు లేదు సార్. అతను చెప్పడంలోకి కాకపోతే అన్ని తెలుసుకున్నాం, మనం ఆగడంలో తప్పు సార్. సో అవి ఆగకుండా సక్సెస్ కి తీసుకొని నేను చెప్పగలుగుతాను సార్. ఎక్సలెంట్ సార్. నిజంగా మీరు అన్నట్టు జీవితం మారాలంటే ముందు నేనే మారాలి. టైటిల్ ఓకే సార్. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ తీసుకోవాలి. చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. మీలాంటి మంచి వ్యక్తులు నిలబడటం వల్ల మంచి టీం వచ్చింది. అదేవిధంగా మేడం అన్నట్టు ధనలక్ష్మి మేడం గ్రేట్ లీడర్. నిజంగా మేడం గారికి అవసరం లేదు, కానీ చాలా మందికి హెల్ప్ చేయాలి. నేనంటూ చాలా మందికి అండగా ఉండాలి. కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కొంతమందికి ఆదాయాన్ని ఇప్పించాలని చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు రావటం చాలా గ్రేట్. ఎందుకంటే మన ఫ్యామిలీకి యాడ్ అవటం కూడా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ధనలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. మన టీంలో బెస్ట్ కపుల్స్, బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, బెస్ట్ లీడర్స్. ఖచ్చితంగా సార్, నేను చెప్పబోయిన మాట మీరు ముందుగా చెప్పారు. ఖచ్చితంగా మన టీంలోనే నిజంగా బెస్ట్ కపుల్స్, లీడర్స్ వీళ్ళిద్దరు. సిస్టర్ నిజంగా చాలా వండర్ఫుల్. ఫస్ట్ నుంచి కూడా చూడండి, చదువు లేనటువంటి ఊర్లో అమ్మాయిలకు చదివేందుకు అనేటువంటి ఊర్లో పుట్టి, మిగతా మేడం చదివి జాబ్ కొట్టిన తర్వాత "ఎస్, అమ్మాయిలు కూడా చదివించాలి" అని చెప్పేసి పుట్టిన ఊరికి కూడా ఇన్స్పిరేషన్గా మారినటువంటి చిన్న పల్లెటూరు నుంచి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్ అయ్యి మేడం తర్వాత చాలా మంది చదివించడం జరిగింది. పర్సనల్ నేను అడిగినప్పుడు చెప్పారు, జూమ్లో కూడా మనందరికీ చెప్పారు. సో అంతటితో కాకుండా జాబ్ వచ్చింది. జాబ్తో పాటు మంచి హస్బెండ్. సాయి ఎప్పుడు కూడా మాకు చాలా హార్ట్ఫుల్గా మేము చాలా విష్ చేసేది. ఎందుకంటే ఏ మాట చెప్పినా కానీ పాజిటివ్ చూస్తారు, నెగిటివ్ ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. సో అటువంటి ఇద్దరు కూడా ఒకరు అవటం, ఒక జతగా మారటం కూడా దేవుడు మీకు మంచి లైఫ్ని ఇచ్చారు. అయితే ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మాట వింటాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, వందల మంది ఉన్నారు. చిన్న జాబ్ ఉండగానే ఏముందలే మామ అది ఎవరో అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ బిజీ స్కెడ్యూల్లో ఉంటా పార్ట్ టైం చేస్తూ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, మంచి టీముని రన్ చేస్తున్నారు. సో మీలాంటి అమ్మాయి నిజంగా చాలా నాకు ఇన్స్పిరేషన్ అమ్మా నువ్వు. ఎందుకంటే చూడండి,
పెళ్ళైన తర్వాత హస్బెండ్ చూసుకుంటాడులే, ఇంక నాదేముందని అనుకోకుండా మా హస్బెండ్ని నేను బాగా చూసుకోవాలి. ఆల్రెడీ సాయి బాగా చూసుకుంటున్నాడు, కానీ ఇంకా బాగా చూసుకోవాలి, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే నేను ఇది కాదు చేసేది, ఇందులో లైఫ్ ఉందని చెప్పేసి డిసైడ్ అయ్యి చాలా బాగా ముందుకెళ్తున్నారు. గమనించండి లీడర్స్, వెస్టేజ్లో బిజినెస్ ప్లాన్ తెలియపోయినా పర్లేదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియపోయినా పర్లేదు, ఒక్కటే లైను, మనిషితో ఎలా మాట్లాడాలి, మనుషుల్ని ఎలా మనము వాళ్ళతో ప్రేమగా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలనేది కానీ తెలిస్తే ఖచ్చితంగా మనం ఈ బిజినెస్లో విన్ అవుతాం. చదువు రాబని లేదు, ప్రొడక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి బిజినెస్ ప్లాన్ కూడా అవసరం లేదు. సో మేడం దగ్గర ఒక్కటే మీరు తెలుసుకోవచ్చు. నిజంగానే పొదిలి మీటింగ్లో ఒకసారి చూశాను. నేను ప్రతి ఒక్కరికి మన టీంకు చెప్పే సజెషన్ అనుకోండి, ఎక్కడన్నా మన లైఫ్ లైన్లు కావచ్చు, మన సైడ్ లైన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందు మంచిగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. మంచిగా మాట్లాడడం రాదా సార్ అంటే ఉంటుంది, లోపల ఉంటుంది, లోపల కాదు. వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. సింగరాయకొండ మీటింగు మేడం వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది ఫస్ట్ మీటింగు. సుబ్బయ్య సార్ మీటింగు దాదాపు ఆ హాల్ బట్టే కెపాసిటీ 700 మంది, 1600 మంది వచ్చే రోజు. 700 మంది పెట్టే హాల్కి 1600 మంది క్రౌడ్ వస్తే ఎలా ఉంటుంది? సో మేడం గవర్నమెంట్ జాబ్ కింద కూర్చోరు నిజమే, బట్ అక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్క మాటే బాగున్నామన్నప్పుడు తెలిసిన వ్యక్తి పలకరిస్తే ఎలా ఉంటుంది? సో ఆ ఒక్క మాటకి ఎస్ మనకి కొంతమంది ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక నమ్మకం అది. ఆ మాటకి నెక్స్ట్ మీటింగ్కి వచ్చారు ఇద్దరు. సో మనం కూడా అదే చేయాలి లీడర్స్. టెస్ట్ మనీ విన్నప్పుడు అంతా మనకి నచ్చకపోవచ్చు, అంత అర్థం కాకపోవచ్చు, మన టీంతో మన లైఫ్ లైన్తో మనం ఎలా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరు మీటింగ్కి వస్తున్నారు, మీటింగ్ అయిపోయినాక తెలియకుండా మనం పెద్ద పెద్ద లీడర్లు బయట బయట మాట్లాడుకుంటున్నాం. అలా కాదు, కొత్తగా వచ్చిన వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారా మేడం, బాగున్నారా సార్, ఏం చేస్తున్నారు, ఓకే వెరీ గుడ్ వండర్ఫుల్ మీటింగ్కి వచ్చారు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి ముందు మనం. అప్పుడు వాళ్ళు ఫ్రీ అయిపోయి ఎస్ ఇది నా ఫ్యామిలీ, వీళ్ళు నా అప్లైనర్, వీళ్ళు నా లీడర్ అని మనతో కలిసిపోతారు. ఆ ఒక్క మీటింగ్ తర్వాత మేడం జర్నీలు నాకు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఉన్నాయి. ఎప్పుడు అమ్మాయి ఫస్ట్ అయితే భయపడుతూ ఉండేది, లేదమ్మా నువ్వు నేర్చుకోవాలంటే నైట్ జర్నీ చెప్పారు చూడండి లీడర్స్. మహేంద్ర సాయి ఉన్న ఎక్కడంటే మర్రిపూడి, కందుకూరులో హోమ్ మీటింగ్ నైట్ 9:30 అయిపోయింది. కేవలం అమ్మాయిని తీసుకెళ్ళడానికి దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వెంటనే అమ్మాయి స్కూటీ వేసుకొచ్చింది, సార్ ఏమో మళ్ళీ బండి మీద వచ్చి వెళ్ళారు. నాకు కూడా చాలా ఇదనిపించింది, అరే చిన్న వయసు వెళ్తే ఎందుకు ఇంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు. కానీ అన్న నేను నేర్చుకుంటాను, ఏదేమైనా నేను నేర్చుకుంటాను, ఆ మాటను మైండ్లో పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టేది ఏం లేదమ్మా, నిజంగా నువ్వు నేర్చుకోవటం వల్ల పెద్ద టీము చిన్న టీములు ఏం లేవు, ఎవరైతే హార్డ్ వర్క్గా నేర్చుకుంటూ ప్రతిరోజు జూమ్ యాడ్ అవుతూ ఖచ్చితంగా నేను ఇందులో లైఫ్ మార్చుకుంటాను అన్న ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ తరపు నుంచి అందరు సపోర్ట్స్ ఉంటాయి. అప్లైనర్స్ అందరూ కూడా మంచి వాళ్ళు మన టీంలో. మీరు ఎవరు కూడా అప్లైనర్ సపోర్ట్ లేదు, లైఫ్ లైన్ మంచి వాళ్ళు కాదు, ఇది ఏం చెప్పొద్దు. వెస్టీల్ ఒక్కటే లైను ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే, వెస్టీలో సక్సెస్ అయ్యారు అని అంటే 100కి 100% మీ అప్లైనర్స్ది, మీ లైఫ్ లైనర్స్ది. మళ్ళీ చెప్తున్నాను, వెస్టీలో సక్సెస్ అయ్యారు అని అంటే అప్లైనర్స్ లైఫ్ లైనర్స్ సపోర్ట్ ద్వారా. వెస్టీలో ఫెయిల్ అయ్యారు అని అంటే 100కి 100% నీదే తప్పు. ఎందుకంటే ప్రతి దాంట్లో నెగిటివ్ చూసుకుంటాం మనం, సార్ అప్లైన్ సపోర్ట్ లేదు, డౌన్ లైన్ సపోర్ట్ లేదు, ఏం పెట్టుకోవద్దు. నువ్వు మారితే నీ టీం మారిద్ది, నువ్వేం చేస్తే నీ టీం అదే చేసిద్ది. ఉదయాన్నే జూమ్ యాడ్ అయ్యావా, అప్లైనర్ ఫోన్ చేయకుండా నీ టీం జూమ్ యాడ్ అయ్యింది. ఏ రోజు శ్రీలేఖ మేడం జూమ్ యాడ్ అవ్వని రోజు నేను చూడలా. సో ఒకరి గురించి మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళనే మాట్లాడాడు సారు, వాళ్ళ గురించి కాదు, వాళ్ళ పాజిటివ్ ఏదో తీసుకోండి. ప్రతిరోజు ఎక్కడన్నా విజయవాడ మీటింగ్, ఎస్ విజయవాడ మీటింగ్ వస్తున్నానన్నా, రాలేకపోతే అన్నా నా టీంని పంపిస్తున్నాను కొంచెం రిసీవ్ చేసుకున్నా. రీసెంట్లీ నేను గమనించింది ఏంటంటే చాలామంది తెలియకుండానే జూము జాయిన్ అవుదాంలే, మళ్ళీ చూద్దాంలే, ఆల్రెడీ నా టీంని పంపించాను కదా. ఇక్కడ మనం ఎవరికి బాసులు కాదు లీడర్స్, గమనించండి. అందరం కూడా ఒకటే. ఈ రోజు వచ్చిన లైఫ్ లైనర్ కావచ్చు, మనం ముందు చేరుండొచ్చు అంతే. మనకంటే గొప్ప వ్యక్తులు మన టీంలోకి వస్తారు, రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటే చాలు. ఫైనల్గా ఏంటంటే ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడతామని తెలిస్తే బిజినెస్లో ముందుకెళ్ళొచ్చు. సో అందులో ఇవాళ మాట్లాడిన గ్రేట్ లీడర్స్ శ్రీలేఖ మేడం అండ్ సాయి సార్. మీరిద్దరు కూడా ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ చాలా త్వరలో నెరవేరబోతున్నాయి. కారు ఇప్పుడు ఆల్రెడీ 37,000 38,000 చెక్ వస్తుంది సింగిల్ ఎల్ఓబిలో. సో ఈ రెండింగ్ కల్లా డైమండ్ డైరెక్టర్ అవుతారు. డైమండ్ డైరెక్టర్ అయ్యి మీరు అనుకున్న కారు తీసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మనం ఎవరు కూడా పరిగెత్తదు లీడర్స్. ఫైనల్గా మన లైఫ్ లైన్ని పైకి తీసుకొస్తా ఉంటే మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరి కింద వాళ్ళకి చెయ్యి ఇచ్చి మనం పైకి తీసుకెళ్దాము. అందులో నేను కానీ, రవి సార్ కానీ, మీ అప్లైనర్స్ కానీ అందరూ కూడా ముందుంటాము. థ్యాంక్ యూ. ఒక శ్రీలేఖ మేడం కాదు, జూమ్లో ఉన్న 277 మంది. ఎస్ సార్, నేను డిసైడ్ అయ్యాను, నాకు ఈ బిజినెస్ అర్థం కావడానికి 2-3 నెలలు జర్నీ చేసి నేర్చుకుంటాను,
నేర్చుకొని నన్ను నేను మార్చుకొని ముందుకెళ్తాను. మీ సపోర్ట్ కావాలి సార్ అంటే అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే అప్లైనర్స్ టైం అని చాలా విలువైంది గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఏదో టైం పాస్కి మనం జూమ్ యాడ్ అవటం, టైం పాస్కి మీటింగ్స్ రాకుండా నా జీవితం మారే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు మైండ్ సెట్తో ముందుకెళ్ళామంటే అందరం కూడా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి 2026 ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను. కొత్త మైండ్ సెట్ తోటి, కొత్త లక్ష్యాలతోటి, కొత్త ఒక ఆలోచనలతోటి మనం ముందుకెళ్తే నిజంగానే నెక్స్ట్ 2027 కల్లా ప్రతి ఒక్కరి జీవితాల్లో 275 మంది జీవితాల్లో ₹1,00,000 ఉండటం గ్యారంటీ. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఈరోజు జూమ్ ఇచ్చిన శ్రీలేఖ మేడం, సాయి సార్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. నిజంగా నేను డైలీ మార్నింగ్ జూమ్ అటెండ్ అవుతాను సార్. అటెండ్ అవుతున్నాను అంటే నిజంగా మీ వాయిసే సార్. నిజంగా నేను ఈ సిస్టంలో నుండి పక్కకు వెళ్లకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు రోజు ఒకటే విషయం కాకుండా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చెప్తా. నిజంగా అవును ఇంతే కదా, నిజంగా అన్న బాగా చెప్తున్నారు. నిజంగా మీ వాయిస్ కోసమే నేను జూమ్ వింటున్నాను సార్. నిజంగా ఆనంద్ సార్, నిజంగా మీ సపోర్ట్ లేని మేము అసలు ఏది కూడా చేయలేము సార్. నిజంగా థ్యాంక్ యూ అమ్మా, అది నా అదృష్టం. నేను చేసింది ఏమీ లేదు సార్. అసలు మీ సపోర్ట్ అప్లైనర్స్ గా మీ సపోర్ట్ వీళ్ళు నా లైఫ్ లైనర్స్ నా టీమ్ మెంబర్సే సార్. అసలు నేను చేసింది ఏమీ లేదు. ఈ సక్సెస్ కి చిన్నపాటి సక్సెస్ కి ఏంటంటే మీరే సార్ కారణం. థ్యాంక్ యూ అమ్మ. ఖచ్చితంగా నా వాయిస్ ద్వారా ముందుకెళ్తున్నావు నువ్వు, అది నా అదృష్టం. నిజంగా మీ అన్నయ్య ఎలా అయితే బిఫోర్ మ్యారేజ్ లైఫ్లో ఉన్నాడో తర్వాత నేనే అనుకో మిమ్మల్ని లైఫ్ లీడ్ చేయడానికి 100% మా సపోర్ట్ చేస్తాం. బట్ ఈరోజు నీ వాయిస్ ద్వారా చాలామంది లేడీస్ ఇన్స్పైర్ అవడానికి కానీ, చాలామంది టీమ్ యాక్టివేట్ అవడానికి కానీ నీ వాయిస్ చాలా ఉపయోగపడుతుంది మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టీస్ ఫ్యామిలీకి. ఇలానే త్వరగా 1,00,000 కారు తీసుకొని ఇంకా చాలామంది ఇన్స్పైర్ చేసి చాలామంది జీవితాలు వెలుగులు నింపాలని కోరుకున్నాను తల్లి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ అనంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే రవి సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ అనంత్ సార్. థ్యాంక్ యూ. సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీలేఖ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సూపర్ సెక్షన్ ఇచ్చారు మేడం. మీరు అన్నట్లు చాలా విషయాలు పర్సనల్ గా నన్ను కూడా ఇన్స్పైర్ చేసినాయి మేడం. ఎప్పుడు కూడా మీరు టెస్ట్ చాలా విషయాలు షేర్ చేశారు. 1 or 2 విషయాలు అయితే ఎక్కడ కూడా టోకెన్స్ గురించి కానీ ఏ విషయంలో కూడా మీరు వెనుకాడకుండా కరెక్ట్ గా ఎప్పటికప్పుడు ముందుగానే చెప్పిన వెంటనే టోకెన్స్ చేసేవాళ్ళు. తర్వాత చాలా ఒక ఆడపిల్లగా బయటికి రాకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో రాకూడదని మీ అన్నయ్య కూడా చాలా చక్కగా కేర్ తీసుకుని నిన్ను చదివించాడు. చక్కగా మీ లైఫ్ లో కూడా మహేంద్ర సాయి లాంటి హస్బెండ్ రావటం కూడా చాలా హ్యాపీ మేడం. నిజంగా చాలా మంచి వ్యక్తి, మంచి టాలెంట్ పర్సన్, స్మైలింగ్ పర్సన్. చాలా హ్యాపీగా ఉంది మేడం. నిజంగా ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు నిజంగా సాయన్ సార్, నిజంగా మీరనే వ్యక్తి లేకపోతే నిజంగా అన్ని రోజులు అనేది నిజంగా మేము కూడా టీం కి ఫాలో అప్ చేయలేకపోతున్నాం సార్. ఒక వారం ఒక 10 రోజులు చూసి ఓకే ఇంక వీళ్ళు రారు అనేసి అని చెప్పేసి సైలెంట్ గా ఉంటున్నాం. కానీ మీరు కంటిన్యూగా 3-4 నెలలు నిజంగా మమ్మల్ని మీరు ఫాలో అప్ చేయబట్టే మేము ఈ సిస్టమ్ లోకి వచ్చాం సార్. నిజంగా మా 3 తరాలు మీకు రుణపడి ఉంటాం సార్. నిజంగా మేము ఈ సిస్టమ్ లో వచ్చాము అని అంటే ఖచ్చితంగా మీ వల్లే. 3 తరాలు మేము మీకు రుణపడి ఉంటాం సాయన్ సార్. నిజంగా మీరే నిజంగా మీరు ఏంటంటే మీరు నిజంగా టీం ని ఏదైనా గానీ చాలా ఒబీడియంట్ గా తీసుకొని వెళ్తున్నారు. అసలు చాలా అంటే చాలా ఏది కూడా ఉండదు. ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. నిజంగా మీ ఫాలో అప్ లేకపోతే నిజంగా మేము ఈ సిస్టమ్ లో ఉండే వాళ్ళం కాదు సార్. ఓకే, మాదేం లేదు మేడం. జస్ట్ గుర్తు చేసాం అంతే. నేనైనా కూడా ఈ సిస్టానికి కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా తల ఉంచి ఒబీడియన్స్ తో వర్క్ చేయబట్టి ఈ రోజు మీరు సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నారు. అందుని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. భవిష్యత్తులో మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలని, ఫ్యూచర్ లో మంచి లీడర్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్ మన టీంలో మీరు. మీ ద్వారా ఇంత పెద్ద టీం వచ్చింది. థ్యాంక్ యూ. అయిమా మేడం, గుడ్ మార్నింగ్. అయిమా మేడం, గుడ్ మార్నింగ్. అప్లైనర్స్ కోటాలో మీ అందరికి అవకాశం రావడం జరిగింది, నాకు మీకు అందరికి. థ్యాంక్ యూ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హైమా మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. పర్సనల్గా నాకు అనిపించిన విషయాలు మేడం, మీరు కానీ మహేంద్ర సాయి దగ్గర నుంచి కానీ స్టార్టింగ్ బిజినెస్ సాయి అన్న వచ్చి మా ఇంటికి వచ్చి బిజినెస్ చెప్పినప్పుడు ఈ బిజినెస్ నేను చేయగలనా, నేను చేయలేనేమో, ఆడపిల్లని బయటకు వెళ్ళలేమో అని చెప్పేసి భయపడుతున్నప్పుడు అన్న ఫోర్స్ తట్టుకోలేకనే నేను సాయి అన్న సార్ని సచివాలయానికి పిలిపివ్వడం, సాయి ఐడి వేయడం మేడం. పర్సనల్గా నాకు మీరు సాయి బిజినెస్లోకి రావడం చాలా హెల్ప్ అయింది మేడం. ఒక బ్రదర్గా సాయి ఎప్పుడు కూడా నాకు హెల్ప్గా ఉన్నాడు. ఎప్పుడు నన్ను ఒక సిస్టర్ గానే ట్రీట్ చేస్తూ, దేవుడిచ్చిన సిస్టర్ గా నన్ను ట్రీట్ చేస్తూ, ఇన్ని విషయాల్లో కూడా నాకు చాలా హెల్ప్ గా, చాలా తోడుగా ఉన్నారు మేడం. మీరు పర్సనల్ గా బిజినెస్ లో స్టార్టింగ్ లో ఐడియా చేయడం కూడా నేను ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడింది మేడం. ఎప్పుడు కూడా మీరు ఈ బిజినెస్ లో మేడం నేను చూసింది ఫస్ట్ లో శ్రీలేఖ మేడం చాలా సైలెంట్ గా ఉంటది. మేడం బిజినెస్ చేయగలదా చేయలేదా, సాయి చాలా షార్ప్ గా ఉంటాడు, సాయి బిజినెస్ చేస్తాడు అనుకున్నాను. కానీ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకొని చాలా ముందుకెళ్తూ చాలా సక్సెస్ఫుల్ గా టీమ్ ని లీడ్ చేస్తున్నారు మేడం. నిజంగా అప్పటికి ఇప్పటికి చాలా మారారు, చాలా ఒబిడియంట్ గా ఉంటారు. ఆ చాలా చేంజ్ చేసుకున్నారు మేడం మిమ్మల్ని మీరు. ఖచ్చితంగా మేడం, మీరు సాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటూ మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతూ మంచి టీమ్ ని లీడ్ చేయాలని చెప్పేసి, మీరు అనుకున్న గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. మీరు రావడం, సాయి ఉండడం నాకు చాలా బలము. ఎప్పుడు నేను ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఉంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ హైమా మేడం. నిజంగా మీరు ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో, మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పటి నుంచే ఏ, ఏ, ఈ సిస్టమ్ లోకి ఫస్ట్ రావడం జరిగింది. నిజంగా మీరు డైరెక్టర్ అయ్యారు. రేపు మనం కూడా కొంచెం కొంత టీమ్ ని ఫామ్ చేసుకొని కొంచెం సీరియస్ గా తీసుకొని వర్క్ చేస్తే మనం కూడా అక్కలాగే ఇలాగా సక్సెస్ అవ్వచ్చు అనేసి అని చెప్పేసి మా సార్ ఎప్పుడైతే అన్నారో, నిజంగా మీరు డైరెక్టర్ అవ్వడమే నిజంగా మాకు స్టార్ట్ అయింది మేడం. నిజంగా వెస్టీజ్ బిజినెస్ లో మా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా అంటే బిజినెస్ కాకుండా ఎప్పుడు కూడా ఒక సిస్టర్ లాగా చాలా ప్రేమగా, లేదు ఈ రోజు మనం సక్సెస్ అవుతున్నాము, కష్టపడుతున్నాము, రేపు సక్సెస్ అవుతాము. ఇప్పుడు మన బాధలు అనేది ఎవరు కూడా, ఇప్పుడు ఎవరికి ఏ బాధలు ఉన్నా గానీ ఎవరు ఏం అడగరు. రేపు సక్సెస్ అయిన తర్వాత మాత్రమే సక్సెస్ మాత్రమే చూస్తారు. ఇది ఒక రాత్రికి రాదు శ్రీలేఖ. ఖచ్చితంగా కష్టపడాలి. రేపు లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా కష్టపడాలి అని ఎప్పుడు కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నారు హైమా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.